హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పాస్టర్ రంజిత్ ఓఫిర్ మినిస్ట్రీస్కి సంబంధించిన ఒక పాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమ్మాయితో మాట్లాడుతూ చంపేస్తాను, ఇంకా రకరకాలుగా దుర్భాషలాడుతూ చాలా బూతులే మాట్లాడాడు, చాలా రకాలుగా బెదిరించాడు. మీ అందరికీ ఆ కాల్ రికార్డింగ్ కనుక గుర్తుండి ఉండకపోతే ఒక్కసారి దానిలోని కొన్ని గ్లింప్సెస్ ఇప్పుడు ప్లే చేస్తున్నాం, ఒకసారి చూడండి. నా మెసేజ్ రిలీజ్ చూపించావు, ఇప్పుడు నువ్వు నీ మెసేజ్ నేను చూపిస్తే నీ సంగతి ఏమవుతుంది? సంపి పడేస్తా నేను పనికి మారిందానా, సంపి పడేస్తా నేను పనికి మారిందానా. నావి కూడా చూపించాను, నీవే కాదు నావి కూడా. నీవు నాకేం పంపించావు వాడిని చూపించానా? మరి బాధ ఎందుకేందమ్మా? నీ బాధ అయితే నాకు ఇష్టం లేదు నాకు చెప్పాలి, నువ్వు ఇంకోటి చెప్పావు అన్నావు. పనికి మారిందానా, పనికి మారి చంపేస్తా నేను. విను సరే ఎలిషాకి చెప్పడం క్షమించదాని నేరము, జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు నాకు చాటింగ్ చేయకు, ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను గురించి నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త. చూశారు కదా. అయితే రంజిత్ ఓఫిర్ అప్పుడు ఈ కాల్ రికార్డింగ్ మాట్లాడినప్పుడు ఆ కాల్ రికార్డ్ని మన ఛానల్లో, అదేవిధంగా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో వీటిలో బాగా ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు ప్రవీణ్ పైన ఇదే విషయంగా కేసు కూడా పెట్టించాడు రంజిత్ ఓఫిర్. అట్లాగే ప్రవీణ్ పైన కక్ష సాధింపులు చేయడం కోసం చాలా రకాల ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ఆ తర్వాత ఈ విషయం గురించి సమాజం అంతా కూడా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఆ కాల్ రికార్డులో ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు స్వయంగా మనతో మాట్లాడటానికి ఆ రోజు జరిగింది ఏంటి, అసలు ఆవిడ ఏ విధంగా నష్టపోయారు, ఎన్ని కష్టాలు పడ్డారు అక్కడ ఓఫిర్ కానీ ఓఫిర్ మినిస్ట్రీస్ వల్ల కానీ అనేది చెప్పడానికి చాలా ధైర్యంగా మన ముందుకు రావడం జరిగింది. అయితే కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఇప్పుడు ఆవిడ ఫేస్ని మీకు చూపించేటప్పుడు కొంచెం బ్లర్ చేసి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఓఫిర్ లాంటి వాళ్ళు, వాళ్ళతో ఆషామాషిగా ఉండదు. వాళ్ళు అవసరమైతే వాళ్ళపైన భౌతిక దాడులు చేయడానికి కానీ లేకపోతే వాళ్ళకి ప్రాణహాని తలపెట్టడానికి కానీ వెనకాడకపోవచ్చు కూడా. అందుకని అలాంటి వాళ్ళ సెక్యూరిటీ దృష్ట్యా, ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన లేకపోతే ఆ వ్యక్తి అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓఫిర్ లాంటి వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళలో కూడా కొంతమంది ఉన్మాదులు ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి ఏదైనా ప్రమాదం రావచ్చు కాబట్టి వీళ్ళ ఫేస్ని బ్లర్ చేసి చూపిస్తున్నాము, దయచేసి అర్థం చేసుకోండి. ఇక మరిన్ని విశేషాలు ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ముందు ఒక్కసారి మీ నేపథ్యం, మీ పరిచయం ఒకసారి మన ప్రేక్షకులందరికీ కూడా వివరించండి. యాక్చువల్లీ నేను బ్రాహ్మిన్. 2017లో ఎవరో చెప్పగా నేను క్రిస్టియన్గా కన్వర్ట్ అయినాను. 2017 తర్వాత 2017 ఎండింగ్లోనే నేను గుడివాడ రావడం జరిగింది. నేను బాప్తిజమం అన్నది తాడేపల్లిగూడెంలోనే నేను బాప్తిజమం తీసుకున్నా. తర్వాత మోక్ష మార్గం ఛానల్ ద్వారా నేను WCM కిరణ్ పాల్తో మాట్లాడడము, అక్కడి నుండి మేము గుడివాడ వెళ్ళడము. 2018 అంతా మేము గుడివాడకి వెళ్ళాము. అది కూడా ఎట్లా అంటే, నేను మారిన తర్వాత మా పాప కూడా క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యింది. తన బాప్తిజమం అయితే తీసుకోలేదు కానీ క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యింది. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అన్న ఒక ఆలోచన, ఒక ట్రాన్స్లో మేము ఉన్నాం కాబట్టి అప్పుడైతే మాకు అంత అవగాహన లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు అన్న భ్రమలో బ్రతికేము. ఆ టైంలో పాపతో దేవుడు మాట్లాడుతున్నాడని మీరు గుడివాడ వెళ్ళండి, మీతో కార్యం నేను జరిగించుకుంటాను అని దేవుడు చెప్పడం వల్ల మేమిద్దరం గుడివాడ వెళ్ళాం, పాప నేను ఇద్దరం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2.5 years 2020 వరకు మేము కిరణ్ పాల్ దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ కిరణ్ పాల్ కూడా రంజిత్ ఓఫిర్ శిష్యుడు అన్న విషయం నాకు తెలియదు, అప్పటికి తెలియదు మాకు. తర్వాత కొన్ని డేస్ మేము కిరణ్ పాల్ దగ్గర ఉన్న తర్వాత యూట్యూబ్లో మెసేజెస్ చూస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఏవైతే రంజిత్ ఓఫిర్ గారు ఏదైతే చెప్తున్నారో అవే మెసేజెస్ కిరణ్ పాల్ చెప్పడం ద్వారా అప్పుడు మాకు డౌట్ వచ్చింది. సో ఇతను కూడా కిరణ్ పాల్ కూడా ఏ ప్రత్యక్షతలు లేవు, దేవుడి చేత వెంబడించేవాడు కాదు అని అప్పుడు మేము అర్థం చేసుకున్నాం. అంటే ఎలాంటి మెసేజెస్ అండి? సేమ్ మెసేజెస్. ఈ వారము రంజిత్ ఓఫిర్ ఏవైతే చెప్తాడో నెక్స్ట్ వచ్చే వారము కిరణ్ పాల్ సేమ్ మెసేజ్ని చెప్పేవాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ రంజిత్ ఓఫిర్ ఏ పుస్తకాలు అయితే రాశాడో ఆ పుస్తకాలు ప్రొహిబిటెడ్, అక్కడ చదవకూడదు ఎవరు. ఎందుకు అంటే కిరణ్ పాల్కి ఏ ప్రత్యక్షతలు లేవు, అంత బుక్ నాలెడ్జ్. ఆ బుక్ నాలెడ్జ్ ద్వారా తను ఏవైతే చదువుతున్నాడో చదివినవన్నీ కూడాను అన్ని అవే చెప్పేవాడు. అంటే రంజిత్ ఓఫిర్ రాసినవే అతను అక్కడ చెప్తాడు కాబట్టి ఆ బుక్స్ చదివితే వాళ్ళకి గుట్టు రట్టు అవుతుందని చదవద్దు. అందుకే అక్కడ ప్రొహిబిట్ చేసేసి ఎవరు ఆయన బుక్స్ చదవకూడదు. ఇంకా అసలు రంజిత్ ఓఫిర్ మాట అక్కడ రాకూడదు. కాకపోతే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ రంజిత్ ఓఫిర్ అన్న ఆయన వీళ్ళ గురువు గారు,
పెద్దయ్య గారు అనే మాట మాత్రం అక్కడ నడుస్తూ ఉంటుంది. అంతే తప్ప ఎవరు రంజిత్ తోఫీర్ని మీట్ అవ్వకూడదు, ఆ బుక్స్ చదవకూడదు. ఇట్లా నడుస్తున్న క్రమంలో యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే నేను క్లియర్గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే క్రిస్టియానిటీలోకి నేను వచ్చిన తర్వాత ఒక కిరణ్ పాల్ని ఒక రంజిత్ తోఫీర్ని చూసిన తర్వాత అండ్ నంబర్ ఆఫ్ పాస్టర్స్ని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నాట్ ఓన్లీ పాస్టర్స్, విశ్వాసుల్ని కూడా బిలీవర్స్ని కూడా చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ అన్నది ప్రాస్టిట్యూషన్కి ఒక ప్లాట్ఫామ్ 100%. అంతేకాని నిజానికి చెప్పాలంటే హైందవులందరికీ నేనైతే ఒక మాట చెప్పగలను, ఎవరు హిందుత్వాన్ని విడిచిపెట్టద్దు, అదే కరెక్ట్. ఎందుకు అంటే వీళ్ళకి ఏ ప్రత్యక్షతలు లేవు, వీళ్ళెవ్వరు దేవుడి చేత నడిపింపబడ్డం లేదు. ఒక కిరణ్ పాలే కానీ ఒక రంజిత్ తోఫీర్ కానీ ఏం లేవు. ఈ కిరణ్ పాల్ అన్నవాడు ఎట్లాంటి వాడంటే నేను వాడనే చెప్తాను. ఎందుకు అంటే ఇతను మనుషుల్ని భ్రమపరిచి దేవుడు తనని నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముని చేత నేను నడిపింపబడుతున్నాను అని ఒక భ్రమని క్రియేట్ చేసి జనానికి అట్లా మోసం చేసి వాళ్ళ దగ్గర దశమ భాగాలంటూ వాళ్ళ దగ్గర డబ్బులు ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాడు. సో అతనికి వాల్యూ ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే లేదు, నేనైతే ఇవ్వను. యాజ్ ఎ హిందూ నేను ఆయనకి వాల్యూ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు, ఇవ్వను కూడా. ఈ కిరణ్ పాల్ ఎట్లాంటి వాడంటే క్యారెక్టర్లెస్. ఫస్ట్ అతనికి క్యారెక్టరే లేదండి. ఎందుకు లేదు క్యారెక్టర్ అంటే అతను ఆడవాళ్ళతోటి బయట ఒకలాగా ఉంటాడు, చర్చిలో ఒకలా ఉంటాడు, తెర వెనుక ఇంకొకలా ఉంటాడు. ఏంటంటే మరదలతోనే తను ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నవాడు. అది మాకు 2020 వరకు మేము ఆయన దగ్గర ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయగా క్లియర్గా అర్థమైన విషయం. అది కూడా మాకు ఎట్లా తెలిసిందంటే ఆయన దగ్గర మేము కిరణ్ పాల్ దగ్గరికి రాకముందు ఎవరెవరైతే పాస్టర్స్ 4 పిల్లర్స్ అని చెప్పుకున్నాడో ఆ పాస్టర్స్ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది ఇతను సో అందువల్లనే ఇతన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి. అట్లా కిరణ్ పాల్ విషయం తెలిసింది మాకు. కిరణ్ పాల్ విషయం తెలిసిన తర్వాత కరోనా టైంలో 2020లో మేము జనవరి నుంచి కంప్లీట్గా చర్చికి వెళ్ళడం మానేసాము. 2020 మే మంత్ ఎండింగ్లో నేను యూట్యూబ్లో మెసేజెస్ చూస్తున్నప్పుడు రంజిత్ తోఫీర్ మెసేజెస్ చూడడం జరిగింది. కంప్లీట్గా యథార్థవాది కంప్లీట్గా నేను ఫ్రైడే మెసేజ్ వస్తుంది, క్షీరసాగరం ప్రోగ్రామ్ వస్తుంది కదా, అప్పుడు అందులో మార్క్ బాబు నంబర్ తీసుకొని మార్క్ బాబుకి కాల్ చేసి సిచ్యుయేషన్ ఇట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత నేను రంజిత్ తోఫీర్ నంబర్ తీసుకోవడము, రంజిత్ తోఫీర్తో మాట్లాడడము ఇవన్నీ జరిగినాయి. అక్కడ ఇక్కడ కిరణ్ పాల్ దగ్గర రంజిత్ తోఫీర్ దగ్గర ఒక కామన్ థింగ్ ఏంటి అంటే ఇద్దరికి కూడా ఆడవాళ్ళ పిచ్చి ఉంది. క్లియర్గా చెప్పాలి అంటే ఇతను WCM కిరణ్ పాల్ అయితే శారీరక వ్యభిచారం చేస్తాడు అండ్ రంజిత్ తోఫీర్ అయితే మానసిక వ్యభిచారం చేస్తాడు. నేనే ప్రూఫ్. అంటే మానసిక వ్యభిచారం ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా మనకి కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మనము మాట్లాడినప్పుడు వాళ్ళు మనతోటి కొంచెం మంచిగా మాట్లాడినప్పుడు ఆప్యాయతగా అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే ఆటోమేటికల్లీ మనం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ నాదే తప్పు కనిపిస్తుంది. నేను ఆయనతో క్లోజ్గా మూవ్ అవడము, మాట్లాడడము, సో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము, ఇట్లుంది నా సిచ్యుయేషన్ అన్నీ చెప్పుకోవడము. అట్లా చెప్పుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఆటోమేటికల్లీ మన మీద వాళ్ళకి ఏ అవసరం అయితే ఉన్నదో అంటే డైరెక్ట్ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోరు, వాళ్ళ మానసికంగా వాళ్ళకి ఏ అవసరతలు అయితే కావాలో. ఎందుకంటే బైబిల్ని అడ్డం పెట్టుకుని శారీరక వ్యభిచారం అన్నది తప్పు అని చెప్తుంది బైబిల్. కాబట్టి ఆ ఒక్క పాయింట్ని పెట్టుకుని మానసికంగా మనల్ని ఏంటంటే మనకి దగ్గర అవ్వడము అండ్ నెక్స్ట్ మన దగ్గర నేను క్లియర్గా చెప్తున్నా అండి, న్యూడ్ ఫొటోసు, న్యూడ్ వీడియోసు ఇవన్నీ వాళ్ళు మనల్ని అడగడము. మనం ఏంటంటే ఆ ట్రాన్స్లో ఉంటాం కాబట్టి కొంతమంది ఇవ్వచ్చు, కొంతమంది ఇవ్వకపోవచ్చు, కానీ జరిగేది మాత్రం సిచ్యుయేషన్ ఆడవాళ్ళు బైండ్ అయిపోతే మాత్రం కంప్లీట్గా ఇచ్చేస్తారు, అన్నీ ఇచ్చేస్తారు. కానీ బైబిల్లో శారీరక వ్యభిచారమే కాదండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కూడా వ్యభిచరించినట్టు అని చెప్తుంది కదా. అది దాన్ని వాళ్ళు ఎలాగ చెప్తారంటే మోహపు చూపుతో చూస్తే అంటే మామూలుగా చూపు చూడొచ్చు, కానీ అది హృదయంలో మీరు ఆ చూపు చూసినప్పుడు హృదయంలో మీరు వాళ్ళ గురించి ఏవైతే మీరు ఊహించుకుంటారో, ఏవైతే వేరే విధంగా ఏదైతే ఊహించుకుంటారో దాన్నే వ్యభిచారంగా కన్సిడర్ చేస్తుంది బైబిల్. అంతేగాని చూడడంలో తప్పు లేదు. ఇది వీళ్ళు చెప్పుకునే మాట ఒకటి. రెండోది ఏంటి అంటే వీళ్ళు హైందవ గ్రంథాలు తీసి మొత్తం హైందవ గ్రంథాల్లో నుంచి రంజిత్ తోఫీర్ రాసిన 9 ప్రణాళిక గ్రంథాలు అంటున్నాడు కదా, ఆ ప్రణాళిక గ్రంథాల్లో దేవుడు ఆయనకి ఏ ప్రత్యక్షతలు ఇవ్వలేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్రిస్టియన్స్ అందరికీ నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. హిందూయిజంలో నుంచి క్రిస్టియానిటీలోకి ఎవరైతే కన్వర్ట్ అయినారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవ్వరు అవి నమ్మద్దు, చదవద్దు. ఎందుకు చదవద్దు అంటే అష్టాదశ పురాణాల్లో నుంచే మొత్తం నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ ఒక ఎవిడెన్స్ కూడా ఇస్తాను. నేను 6వ సంవత్సరంలోనే ఆరో సంవత్సరంలోనే నేను రామాయణం చదివాను అంటున్నాడు. యాక్చువల్లీ రామాయణం చదవాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి, ఈజీగా అదేం అర్థమైపోదు. సాంస్క్రిట్ లాంగ్వేజ్ కానీ పద ఉచ్చారణ కానీ ఏది అర్థం కాదు. 6 yearsకి ఎట్లాగా తెలిసింది దీనికి? రామాయణంలో ఉన్నంత డెప్త్ ఎట్లా తెలిసింది అంటే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే హైందవ గ్రంథాలని చదివి 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 అదే మైండ్లో ఎక్కించుకొని మొత్తము బ్రెయిన్లో అంతా మొత్తం ఫీడ్ చేసుకొని దాన్నే బుక్స్గా రాశాడు. కానీ ఆయనకి దేవుడు చెప్పిన ప్రత్యక్షతలు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ WCM కిరణ్ పాల్ చెప్పే మాట కూడా అదే, ఏంటి అంటే నాకు దేవుడు ఈ ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు చెప్తేనే నేను ఇది రాశాను. అంత ఫేక్, ఎవ్వరు నమ్మదు, ట్రాష్, అదంతా ఏం లేదు. ఎవరైనా సరే హిందూయిజంలో నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. నేనైతే ఒకటే చెప్తా, వేదాల్లోకి వెళ్ళండి, వేదం చదవద్దని చెప్పట్లేదు, వేదాలు ఎవరైనా చదవచ్చు, వేదాలు చదవండి. ఈ బుక్స్ ఆ బుక్స్ పెట్టుకుని 2 టాలీ చేసుకుంటే అసలు మన దేవుడు మనతో ఏం మాట్లాడాడు, మన గ్రంథాలు మనకేం చెప్తున్నాయి, ఆ గ్రంథాల నుండి వీళ్ళేం రాశారన్నది ఒక్కసారి కళ్ళు తెచ్చుకొని అందరు చూడండి. చూసి నిజాలు ఏంటో పరిశీలించండి. తర్వాతనే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. నేనైతే ఒకటే చెప్తాను, క్రిస్టియానిటీ అన్నది ట్రాష్. అసలు యేసుక్రీస్తు అన్నవాడే లేడు. వీళ్ళు ఏం చేశారంటే మన గ్రంథాల్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తీసుకొని ఏం చేశారంటే ఇవే ఫీచర్స్ని తీసుకెళ్ళి ఆయనకు అంటగట్టేసి దేవుడు ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు అని అన్ని గ్రంథాల్లోంచి గ్యాదర్ చేస్తున్నారు. అంటే వీళ్ళ దేవుడికి బైబిల్లో ఒకటేం లేదు, ఒక విషయం అన్నది కానీ ఒక ఫీచర్ అన్నది కానీ ఏం లేదు. ఆ గ్రంథం అన్నిట్లోంచి తీసుకొని బయటికి తీసుకొచ్చి మా దేవుడికి ఇది నేను వీళ్ళే ఆపాదించుకుంటున్నారు తప్ప దేవుడికి ఏం లేదు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఈ బైబిల్ బుక్ ట్రాన్స్లేషన్ ఏదైతే హెబ్రీ నుంచి ట్రాన్స్లేట్ అయ్యిందో ఈ బైబిల్ని కూడా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు బ్రాహ్మిన్సే, వాళ్ళే ట్రాన్స్లేట్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయము. ఈ ట్రాన్స్లేషన్లో చేసింది ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు వేదాలు చదివిన వాళ్ళు బ్రాహ్మిన్స్. ఆ వేదాల్లో ఏవేవైతే ఉన్నాయో వాటినే తీసుకొచ్చి ఇందులో చేశారు కానీ నిక్షిప్తపరిచారు కానీ ప్రత్యేకంగా బైబిల్లో ఏం చెప్పుకోవాల్సింది ఏం లేదు. బైబిలే కరెక్ట్ కాదు. ఓకే, మరి నేను చెప్తున్నారు అసలు క్రిస్టియానిటీలోకి మీరు ఎట్లా స్టెప్ ఇన్ అయ్యారు, ఎట్లా కన్వర్ట్ అయ్యారు? నేనైతే ఒకటే నమ్మానండి. అప్పుడు తెలియని స్టేజ్లో నాకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ని బట్టి దాన్ని బట్టి నేను ఈ దేవుడు ఏదో చేస్తాడని చెప్తే వచ్చాను. కానీ ఇప్పుడైతే నేను ఒక విషయం క్లియర్గా చెప్పగలను, ఏంటి అంటే దేవుడు నన్ను అందులో నుంచి ఇందులోకి ఎందుకు తీసుకొచ్చాడంటే నా ధర్మం కోసం నేను పోరాటం చేయడానికి. వీళ్ళందరూ ఏదైతే అధర్మంగా ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు హిందూ గ్రంథాలన్నింటినీ చూసుకొని రాసి హిందువులనే గేల్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళే అవహేళన చేసి వాళ్ళని అట్లా మాట్లాడి, ఒక్కసారి మీరు రంజిత్ తోఫీర్ గారి మెసేజెస్ వినండి, ఎంత ఘోరంగా హిందువుల్ని ఆయన అవమానపరుస్తారంటే అంత ఘోరంగా మాట్లాడతారు. ఆయనకు ఆ నాలెడ్జ్ ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బుక్స్ మన గ్రంథాల నుంచి తీసుకున్నదే కదా మొత్తం. ఆయన ప్రత్యేకంగా ఏమి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చింది కదా, మన గ్రంథాల నుంచి తీసుకొచ్చి మనల్ని ఆయన హేళన చేస్తున్నారు. సో నేను ఒకటే ఆలోచించాను, అందులో నుంచి నేను ఇందులోకి రావడానికి గల కారణం ఏంటంటే నా దేవుడు ఉద్దేశ ప్రకారంగానే నేను వచ్చాను కాబట్టే అసలు క్రిస్టియానిటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూలంకర్షంగా మొత్తం నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను ఈ అధర్మం మీద నేనైతే పోరాటం చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నా ధర్మాన్ని, నేను హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మనకు ఒకటే మాట ఉంది, ధర్మో రక్షిత అని. ఏంటంటే నా ధర్మాన్ని నేను కాపాడితే ఖచ్చితంగా నా ధర్మం నన్ను కాపాడుతుంది, ఎప్పుడైనా నాకు అండగా నిలబడుతుంది అనేది ఒక్కదాన్ని నేను నమ్ముతున్నాను. దానికోసమే నేను ధ్వజమెత్తాను, దానికోసమే నేను పోరాటం చేస్తున్నాను. ఖచ్చితంగా నేను హిందువులకి అందరికీ చెప్పేది ఒకే ఒక మాట, ఎవ్వరూ క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వద్దు. ఎందుకంటే క్రిస్టియానిటీ అంతా కూడా అంత ట్రాష్. మళ్ళీ క్రిస్టియానిటీ ఒక ప్రాస్టిట్యూషన్కి ఒక ప్లాట్ఫామ్, ఎవ్వరు నమ్మద్దు. మీరందరూ ఏదైతే నమ్ముతున్నారో ఇప్పుడు క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరందరూ ఏదైతే ఇప్పుడు నమ్ముతూ ఏసే నిజమైన దేవుడు అని నమ్ముతున్నాడో, అసలు మీకు ఎవరైతే ఈ మెసేజ్ ఇస్తున్నారో ఏసే నిజమైన దేవుడు అని మీకు ఎవరైతే చెప్తున్నారో ఫస్ట్ వాళ్ళని అడగండి, వాళ్ళు దేవుడిని చూసారని అడగండి, వాళ్ళకి దేవుడు అని చెప్పాడని అడగండి, వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోండి. వాళ్ళు చెప్పే ఇంకొక విషయం చెప్తాను మీకు క్లియర్గా, ఇంత గ్రంథాలు ఇన్ని రాశాను నాకు ప్రత్యక్షతలు అని చెప్పుకుంటున్నా రంజిత్ తోఫీర్ ఎప్పుడైనా దేవుని చూశాడా?
మొత్తం క్లియర్ గా ఎప్పుడైనా చూసాడా? రంజిత్ శిష్యులు అయితే అసలు రంజిత్ తోఫిర్ దేవుడు అంటున్నారు కదండి. అది వాళ్ళ పిచ్చి, వాళ్ళ పాస్టర్ అయితే ఇంకో పాస్టర్ తోనే మాట్లాడుతూ, విజయ్ కుమార్ తో మాట్లాడుతూ, అసలు నాకు యేసుక్రీస్తు వచ్చి చెప్పినా సరే నాకు రంజిత్ తోఫిర్ చెప్పిందే గొప్ప అని చెప్పేసి చెప్తున్నాడు. ఎట్లా చెప్తారు అది? వీళ్ళు అసలు ఎట్లా దాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? అంటే ఏంటంటే భ్రమలో ఉన్నారు, ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు. ఏంటి అంటే ఆయన వేరే గ్రంథాలని తీసుకొచ్చి ఆయనకి ఈ నాలెడ్జ్ ఎంత ప్రపంచం మొత్తం నమ్ముతున్నది. విషయం ఏంటి అంటే ఈయన ఏదైతే క్షీరసాగర మదనంలో ప్రోగ్రామ్ లో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్ చేస్తున్నారు చూసారా, ఆన్సర్స్ చూసి ఓ ఈయనకి ఏదో నాలెడ్జ్ ఉందనుకుంటున్నారు. భ్రమలో పడకండి, ఏ నాలెడ్జ్ లేదు. అదంతా ఎప్పటికప్పుడు క్రియేట్ చేసుకుని ఆన్సర్స్ ఇస్తున్నారు తప్ప నిజంగా దేవుణ్ణి చూసిన వాడు ఎవరు? మీరందరు క్లియర్గా ఒక విషయాన్ని తెలుసుకోండి, దేవుణ్ణి చూసిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, క్లియర్గా నమ్మిన వాళ్ళు నిజమైన దేవుడు అనుకున్నప్పుడు ఎవ్వరు పక్కదోవ పట్టరు. నీ ఆలోచన పక్కకి వెళ్ళదు. ఇప్పుడు బైబిల్ చెప్పినా లేకపోతే హిందూ గ్రంథాలు చెప్పినా ఏం చెప్పినా, ఒక ఖురాన్ చెప్పినా లేకపోతే వేరే మత గ్రంథం ఏం చెప్పినా, ఏదైనా సమస్తాన్ని త్యజించినప్పుడే నీవు దేవునికి దగ్గర అవుతావు. ఆయన ఏం వదిలేశాడు? కిరణ్ పాల్ ఏం వదిలేశాడు? రంజిత్ తోఫిర్ ఏం వదిలేశాడు? ఆడవాళ్ళ పిచ్చిపోయిందా? వాళ్ళకి ఏమన్నా లేదు, ఆడవాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు వాళ్ళు. ఏంటి అంటే ఎంత దారుణం అంటే అసలు ఇన్ని వదిలేసుకున్న వాళ్ళు ఆడవాళ్ళ న్యూడ్ ఫొటోస్ ఎందుకండి? ఎవరికి? రంజిత్ తోఫిర్ న్యూడ్ ఫొటోస్ ఎందుకు నీకు? న్యూడ్ వీడియోస్ ఎందుకు నీకు? ఇవన్నీ కరెక్ట్ గా నువ్వే కరెక్ట్ గా దేవునికి దగ్గరైన వాడివైతే, దేవుడే నేను నడిపిస్తుంటే, అదే మీ వాళ్ళందరూ అనుకుంటున్నట్టు నిజంగా నువ్వు దేవుడివి అయితే మరి మీరు పౌలు గురించి చెప్పుకుంటున్నారు కదా, బైబిల్లో పౌలు ఇట్లాంటి చేసినట్టు లేదుగా, మరి నువ్వేందుకు చేస్తున్నావు? నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు రంజిత్ తోఫిర్ దగ్గర ఎప్పటి నుంచో కూర్చుంటున్న శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇట్లాంటి ఆరోపణలు చేయట్లేదు. మీరు 2020 నుంచి ఓఫిర్ దగ్గరికి వెళ్తున్నా అంటున్నారు, ఇది 2024. మీకు రంజిత్ తోఫిర్ గురించి ఇంత షార్ట్ టర్మ్లో మీకు తెలిసింది వాళ్ళకి తెలియకుండా ఉందంటారా? మరి సార్, జ్ఞానంతో మనం తెలుసుకోవాలన్న వ్యూ మనకు ఉంటే తెలిసిపోతుంది. నేను ఒకటి చెప్పాలనా, వాళ్ళెవరికి తెలియకుండా ఏం లేదు సార్, అంతా ఎవ్రీవన్ నోస్, అందరికి తెలుసు, ఎవ్రీథింగ్ నోస్. కానీ ఏంటంటే అందరు ఇట్లా గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు అంతే. ఎవరికేం తెలియదు. 25 years నుంచి వెంబడిస్తున్న వాళ్ళకి ఈయన క్యారెక్టర్ తెలీదా సార్? చెప్పండి, క్యారెక్టర్ తెలీదా? ఎవరికి తెలియకుండా ఉంటుంది? 25 సరే ఒకటి అడుగుతాను చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, నా హస్బెండ్ ఒకవేళ నన్ను వదిలేశాడు అనుకోండి, నీకు రంజిత్ తోఫిర్కి రిలేషన్ ఉందని వదిలేశాడు అనుకోండి ఒకరిని, కానీ 100 మందిని అట్లానే చర్చిలో ఉన్న 100 మందిని భర్తలు వదిలేసిపోతున్నారంటే మరి నిజమే కదా, నిప్పు లేకుండా పొగ రాదు కదా సార్. మేము విన్న వార్త ఏంటంటే అసలు రంజిత్ తోఫిర్నే వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి, 2 భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఏం చేయకుండానే వాళ్ళు ఏం చూడకుండా ఈయన ఏం చేయకుండానే వెళ్ళిపోయారా? ఎప్పుడైనా కానీ జనాలందరూ ఆలోచించండి, ఫ్యాక్ట్ ఏంటనేది ఆలోచించండి. ఇప్పటికైనా నిజంగా గొర్రె అన్న ముద్ర వేసుకుని వీళ్ళు ఎలాగైతే వెంబడిస్తున్నారో అట్లా వెంబడించొద్దు. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. రంజిత్ తోఫిర్ విషయంలో మీకు తెలిసిన నిజాలు ఏంటి అసలు? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రంజిత్ తోఫిర్ కొంచెం తేడా క్యాండిడేట్ అని తెలుసుకోవటం ఎప్పటి నుంచి మొదలైంది? స్టార్టింగ్ నేను ఓఫిర్ మినిస్ట్రీస్ లోకి వచ్చినప్పుడే నాకు తెలుసు. ఎట్లా అంటే నాకే అనుభవం అది. ఇప్పుడు నేను నీకు కొంచెం దగ్గర అయినానన్నప్పుడు నువ్వు వెంటనే అవన్నీ వేరేవన్నీ నాకు వెంటనే ఎందుకు అడుగుతావు? వేరే వాళ్ళవన్నీ నాకు ఎందుకు పంపిస్తావు? పిక్స్ పంపించి నాకు ఇలా కావాలి నువ్వు ఎట్లా అడుగుతావు నన్ను? మీతో కూడా అట్లా మిస్బిహేవ్ అంతే. లేకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది ఇతను ఇదని చెప్పి. అండ్ అందులో ఉన్న రికార్డింగ్ కూడా ఏంటంటే, ఎలీషా అని ఒక పాస్టర్ ఉన్నాడు ఎక్కడ మేము గుడివాడలో ఉన్నప్పుడు, ఓఫిర్ మినిస్ట్రీస్ 2020లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నిజానికి రంజిత్ తోఫిర్కి ఏం తెలియదు, దేవుడు ఏం చెప్పలేదు, ఆయన నా గురించి ఏం చెప్పలేదు. దేవుడు అని అతను ఉంటే కదా ప్రత్యేకంగా చెప్పడానికి, ఏం చెప్పలేదు. చెప్పకుండానే ఈ ఎలీషాకి నేను ఏదైతే చెప్పానో, ఇట్లా ఉంది సిచ్యువేషన్, ఇట్లుంది అని చెప్పి ఎలీషాకి నేను ఏదైతే చెప్పానో, ఆ ఎలీషా ఏం చేశాడంటే, ఆయన కూడా ఒక పాస్టరే, ఆయన ఏం చేశాడంటే ఈయనకు ఫోన్ చేసి, ఓఫిర్కి ఫోన్ చేసి, ఇట్లా జరిగింది, ఇది చేసింది, అక్క ఇట్లా చెప్పింది అని చెప్పి ఆయన చెప్తే, ఈయన నాకు వార్నింగ్ ఇచ్చి నన్ను చంపుదానని బెదిరించి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను ఇలా బ్లేమ్ చేశాడు. యాక్చువల్లీ ఆ ఎలీషాకి నేనేం పంపించలేదు, జస్ట్ మాకేం చాటింగ్ జరిగిందంటే చాటింగ్ మాత్రమే పంపించాను అంతే. కానీ ఆయన దాన్ని హైలైట్ చేసి ఈయనకు చెప్పడము, ఈయన నన్ను బెదిరించడము, వెంటనే ఇంక అన్నీ జరిగిపోయినాయి. అంటే ఇక్కడ ఆ కాల్ రికార్డ్ వచ్చి కూడా దాదాపు 6 నెలలు దాటిపోయినట్టుంది కదండి, 1 year అవుతుంది కదా. ఇప్పుడు 1 year తర్వాత మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు ఎందుకని 1 year గ్యాప్ తీసుకోవడానికి? ఫస్ట్ థింగ్ ఏంటంటే,
చెప్పాలా చెప్పకూడదు నాకు తెలియదు కానీ అంటే క్వశ్చన్స్ అన్ని నేను ఎందుకు అడుగుతున్నాను అంటే రేపు ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత భుజాలు తడుముకుంటూ ఓఫిర్ అండ్ బ్యాచ్ వచ్చి ఫస్ట్ చేసే క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. కాబట్టి వాళ్ళకంటే ముందే నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. నాకు ఎలిషా విషయంలోనే కాదు, సులక్షణ అన్న ఆమె విషయంలో కూడా నాకు ఒకటి ఎదురైంది అక్కడ. ఏంటి అంటే సులక్షణకి ఇప్పుడు మేము వాక్యం వింటున్నాము, వాక్యం వినేటప్పుడు మీరందరు ఇలా గొడవ చేస్తూ ఉంటే అప్పటికి ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే రంజిత్ ఓఫిర్ ఇట్లా అని నాకు తెలుసు. బట్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ వీక్నెస్ ఉంటుంది, ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. సో ఈయన వాక్యం చెప్తున్నా, ఈయన ఏదైనా కానీ పర్వాలేదు వాక్యం చెప్తున్నాడు, దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు. కానీ నాకు అప్పుడు తెలియని విషయం, కంప్లీట్గా తెలియని విషయం ఏంటంటే నిజంగా దేవుడితో నడిపింపబడేవాడైతే ఇలా పక్క దోవలు పట్టడు కదా, ఆలోచన ఇలా వెళ్ళదు కదా అన్న ఆలోచన నా మైండ్లో రన్ అవ్వాలి. నాకు అప్పటికే రావాలేదు, ఫ్లాష్లకు వెలగాలి, కానీ వెలగలేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే వాయిస్ రికార్డింగ్ వచ్చిందో తర్వాత కూడా రంజిత్ ఓఫిర్ తను మంచిగా ఉన్నవాడే, మంచివాడే అని చెప్పించుకోవడానికి కూడా నాతో ఇంటర్వ్యూ కూడా బయట ఇప్పించాలి, మీడియాతోటి నాకు బయట బహిర్గతం చేయాలనుకున్నాడు తను మంచివాడని చెప్పించుకోవడానికి. నేను దానికి కూడా నేను రెడీ అయినా. ఓకే ఏమైతే ఏమైందిలే, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ప్రపంచ దేశాల వరకు ఈ సత్యవాక్యం వెళ్తుంది అన్న వ్యూలో నేను నాదే తప్పు. అదే అండి ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఆయన దగ్గర అయినప్పుడు ఆయన నన్ను అడిగాడు కదా, మరి ఆయనలో కూడా బలహీనత ఉందిగా, ఆయనలో కూడా తప్పు ఉందిగా, రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పుడు, మరి ఆయనలో కూడా తప్పు ఉంది కదా. మరి ఉన్నప్పుడు నా మీద ఒక్కదాని మీద నేను మినిస్ట్రీ అంతా నన్ను ఒక్కదాన్ని చాలా ఎలా చూసారంటే నేనేదో తప్పు చేసిన దానిలాగా. కొన్ని వారాలైతే నేను చర్చికి కూడా వెళ్ళలేదు, అందరు నన్ను ఇష్యూ తర్వాత కూడా మీరు చర్చికి వెళ్ళాను, ఓకే చర్చికి వెళ్ళాను. అందరు నన్ను నేనేదో దోషిలాగా, నేనేదో తప్పు చేసిన దానిలాగా అందరూ అలా చూసారు. చూస్తే నేను చాలా ఫీల్ అయినా. ఒక వారం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళడం మానేసిన తర్వాత ఇంకా ఈయన నాతోటి ఇంటర్వ్యూ ఇప్పించి బయట మాట్లాడిచ్చారు. నాకు థ్రెట్ ఉందని చెప్పేసి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి వల్ల, అభిమన్యు గారి వల్ల నాకు థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన కొన్ని రోజులు ఒక 1 month వరకు నన్ను దాచిపెట్టడం కూడా జరిగింది. మియాపూర్లో నేను ఒక ఇంట్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఒక 1 month ఉన్నాను, మే మంత్ అంతా అక్కడే ఉన్నాను. నేను వచ్చిన తర్వాత ఎక్కడైతే మా పాప విషయంలో ఆయన ఎలా అంటే మా పాప ముందు ఒకలా మాట్లాడాడు. ఏదైనా అంటే తన మ్యారేజ్ అయింది అనుకోండి, అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది వాళ్ళ ఇంట్లో, వచ్చినప్పుడు మా పాపని తీసుకెళ్ళి, మా పాప నన్ను కూడా రానిలేదు, పాపను ఒక్కదాన్నే పిలిచారు వాళ్ళు, పాపను పిలిచి కూర్చోబెట్టారు. అంతకుముందు ఎవరైతే ఇట్లా పెళ్లి చేసుకున్నారో వాడేం చేస్తాడంటే ఉన్నవి లేనివి నా వాయిస్ ఒకటే వినిపించాడు. ఇప్పుడు మీరు తప్పు చేశారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు నా పాపని ఇచ్చాను, నా కూతురు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మానసిక వ్యభిచారం చేస్తూ ఆడవాళ్ళతోటి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ న్యూడ్ ఫొటోస్ అడుగుతూ లేట్ నైట్లో నీకు సిస్టర్స్ అని చెప్పి నువ్వు ఎందుకు చాటింగ్ చేస్తావు? ఈ విషయాన్ని రేజ్ చేశాను నేను. ఇట్లా చేస్తున్నాడు అతను అని చెప్పి రంజిత్ ఓఫిర్కి నేను మెసేజెస్ పెట్టాను, ఇలా జరిగిందని మెసేజెస్ పెట్టిన తర్వాత ఏం చేశాడంటే మెసేజెస్ అన్నీ చూసి నన్ను బ్లేమ్ చేశాడు. ఎందుకంటే వాడేం చేశాడు, నేను తిట్టేటప్పుడు, అతని పేరు ప్రమోద్, అతన్ని నేను తిట్టేటప్పుడు ఏం చేశాడంటే రికార్డింగ్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టాడు. నేను కాల్ మాట్లాడేది రికార్డింగే పెట్టాడు, డైరెక్ట్ కాల్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టి తర్వాత నేనేం తిట్టానో ఇతన్ని అన్ని విని తర్వాత నీకు అసలు అర్హత లేదు, నువ్వు అసలు తీర్పు తీర్చడానికి కానీ నువ్వు అసలు నీ కూతురు సైడ్ నిలబడడానికి కూడా, కన్న తల్లిని పెళ్లి చేశాను, తండ్రికి కూడా చెప్పకుండా తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేశాను. నేను పెళ్లి చేసిన తర్వాత అసలు నువ్వేలా చెప్తావు, నేను ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పి, పోనీ నేనేం చెప్పలేదుగా నా కూతురికి, నా కూతురు అన్నీ చూసింది కదా అన్ని. ఎక్కడైతే నా కూతురు వెళ్ళి అక్కడ కూర్చుని ఇలా జరిగిందని నోరు తెరిచి చెప్పడానికి వెళ్తే అసలు సంసారంలో లక్షణం ఇది కాదు, సంసారంలో పద్ధతి ఇది కాదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నా విషయంలో బ్లేమ్ చేస్తే తప్పు నీది కూడా ఉన్నా కూడా నేను తలంచుకుని ఉన్నా. ఎందుకంటే ఒక మినిస్ట్రీ నడిపిస్తున్నావు, ప్రపంచ దేశాలకు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నావు నువ్వు అని చెప్పి నీకు వాల్యూ ఇచ్చి నుంచిన. నువ్వేం చేసావు, నా కూతుర్ని ఎందుకు మాట్లాడతావు? తప్పున్నవాడిని కదా మాట్లాడాలి, న్యాయం తీర్చేవాడు 2 పక్షాలు వినాలిగా, వినకుండా ఒకటే వెర్షన్కి నువ్వు ఎలా తీర్పు తీరుస్తావు? అట్లాగే నా బిడ్డ విషయంలో మాట్లాడేశాడు. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈయన సులక్షణ విషయంలో కూడా నేను ఒకటి చెప్తే అమ్మాయి వెళ్ళి ఇంకొకటి చెప్తే విని నన్ను తిట్టినవాడు, ఎలీషా అప్పుడు కూడా నన్నే తిట్టాడు, నెక్స్ట్ నా కూతురు విషయంలో కూడా ఒక వెర్షన్ విని తీర్పు తీర్చినాడు. సో ఇతనికి ఏ ఎలిజిబిలిటీ లేదు, ఈవెన్ దో ఒక పాస్టర్గా ఉండడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు. కాకపోతే మేమంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనదొక న్యాయస్థానము, ఆ న్యాయస్థానంలో వచ్చి కూర్చుంటే, ఆయన కోర్టులో వచ్చి కూర్చుంటే ఆయన మాకు తీర్పు తీరుస్తాడు.
ముగ్గురు రండి కూర్చోండి, నేను పాప అతగాడు మేము ముగ్గురం వెళ్తే ఆయన తీర్పు తీరుస్తాడు. చర్చ నడుపుతున్నాడా, ప్రైవేట్ కోర్ట్ ఏమన్నా నడిపిస్తున్నాడు సెటిల్మెంట్ చేయడానికి? ఇంకే ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా ఆయనదే పెద్ద 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 హస్తం, ఆయనదే పెద్ద బుర్ర ఆయనదే, ఇంకా ఆయన మించిన వాడు లేడు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళదు, బైబిల్ అదే కదండి జనానికి చెప్తుంది. ఏంటి అంటే మీరు కోర్టులకు వెళ్ళొద్దు, మీరు తీర్పులు తీర్చుకోండి, మీరే మాట్లాడుకోండి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొద్దు, సమస్త మీరే జరిగించుకోండి. న్యాయం తీర్చేవాడు అనుకున్నప్పుడు వినేవాడు రెండు పక్కల వాదన వినాలి కదా, వన్ సైడ్ వాదన తీర్పులు ఎట్లా చెప్తాడు, ఎట్లా తీర్చాడు? ఇంకోటి నేను ఇందాక మీరు అంటుంటే నాకు అనిపించింది, చాలా మంది క్రైస్తవుల దగ్గర, చాలా మంది క్రైస్తవ విశ్వాసుల దగ్గర ఈ జాడ్యం అనాలా దాన్ని ఏమనాలి నాకు తెలియదు కానీ చూశానండి. ఏదో వాక్యం చెప్తున్నాడు కదా, ఇతని వల్ల వాక్యం ప్రపంచం అంతటికి చేరుతుంది కాబట్టి ఇతని తప్పుల్ని మనం సహిద్దాము, లేకపోతే ఇతని తప్పుల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇదేం పద్ధతి నాకు అర్థం కావట్లా. తప్పు చేసిన వాడిని తప్పుని ఖండించాలి, అంతేగాని వాక్యం చెప్తున్నాడు కాబట్టి వాడి తప్పుల్ని కూడా మేము భరిస్తాము సహిస్తాము అంటారు ఎంతవరకు కరెక్ట్ అసలు? అదే ట్రాన్స్ లో ఉంటాం కాబట్టి, ఆ టైంలో ఆ ట్రాన్స్ లో ఉంటాం కాబట్టి ఆయనే కరెక్ట్ అని అనిపిస్తుందండి. ఎప్పుడైతే అది ఆ మత్తు దిగిపోయి బయటకు వస్తాను చూసారా, అప్పుడు తెలుస్తుంది ఓహో వీళ్ళ నిజ స్వరూపాలు ఇవి, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళని మనం వెంబడించకూడదు అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు అదే ట్రాన్స్ లో ఉంటారు. చూస్తున్న క్రైస్తవులందరూ కూడా ఆలోచించుకోండి, ఇటువంటి పాస్టర్లు మీకు కూడా తగులుతారు సమాజంలో. ఎందుకంటే ఇలాంటి పాస్టర్లు ఒకళ్ళిద్దరు ఉంటే పర్లా, ఇలాంటి బుద్ధి లేని పాస్టర్లు ఒకళ్ళిద్దరు ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పు చేసిన వాడిని ఖండించేలాగా ఉండండి, అంతేగాని ఎక్కడో వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు భరిద్దాము సహిద్దాము అంటూ మీ జీవితాలు నాశనం చేసుకోమాకండి. అండ్ ఎస్, ఇంకోటండి, ఈ తర్వాత సీక్వెన్స్ ఏం జరిగింది? రంజిత్ తోఫీర్కి మీకు జరిగిన కాల్ రికార్డ్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకా నన్ను తర్వాత వాళ్ళు థ్రెట్ ఉంది అని చెప్పి వాళ్ళు దాచిపెట్టడము, తర్వాత ఇంకా నేను యాజ్ యూజువల్గా మళ్ళీ నేను అదే చెప్పా కదా చర్చికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ నేనేదో తప్పు చేసిన దానిలాగా నన్ను అందరూ చూడడము. కానీ నేనైతే ఒక ఫ్యాక్ట్ చెప్పగలుగుతాను, యాక్చువల్లీ 2020 వరకు 20 నుంచి నేను వచ్చాను. రికార్డింగ్ తీసిన వాళ్ళు ఎవరో చాలా ఇంటెలిజెన్స్, ఎందుకు అంటే బిఫోర్ రంజిత్ తోఫీర్ చేసినవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు కాల్ రికార్డ్ మీరు రిలీజ్ చేసింది కదా? నేను చేసింది కాదు, అది ఎవరో బయటికి తీసుకొచ్చారు కాబట్టి నాకు సెక్యూరిటీ కోసము నాకేమన్నా జరుగుతుందని చెప్పి నాకు అంతే నా వైపు నుంచి అంత జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. కానీ నేనైతే ఇవ్వలేదు, నాకైతే అసలు దాని గురించి కూడా తెలియదు. చేసిన వాళ్ళు అది చేశారు కదా. కానీ నేనైతే ఒకటి క్లియర్గా చెప్తా, 2020 బిఫోరు ఎవరెవరితో అయితే ఆయన ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో చాలా మంది ఉన్నారు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది ఉన్నారు, మెయిన్లీ ఈ తెలుగు స్టేట్స్లో అయితే చాలా మంది ఉన్నారు. కానీ నేను వాళ్ళందరికైతే ఒక మెసేజ్ ఇవ్వగలనండి, ఏంటి అంటే మీరందరూ మీకు తెలిసిన విషయము మీరు అనుభవించింది మీరు బయటకు వస్తేనే ఇట్లాంటి వాళ్ళు కంప్లీట్గా ఎక్స్పోజ్ అవుతారు. లేదంటే ఇంకా ఇట్లనే మూసుకొని కూర్చుని ఉంటే ఇప్పుడు నేను ఎట్లా సఫర్ అయినానో మీరు ఎట్లా సఫర్ అయినారు ఇంకోళ్ళు కూడా సఫర్ అవుతారు. ఇది కనిపించి జరిగేది కాదు కదండి, కనిపించకుండా జరిగే ప్రక్రియ. మీలాగా లేదంటే మీకంటే ఎక్కువ స్థాయిలోనో తక్కువ స్థాయిలోనో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు చర్చెస్లో పాస్టర్ బాధ్యతలు చాలా మంది ఉంటారు. కానీ మీలాగా ధైర్యంగా బయటకు రావడానికి చాలా మందికి సమస్యలు ఉండొచ్చు, పోరాడాలి కదా. ఎగ్జాక్ట్లీ, అది మీరు ఆ ధైర్యంతో మీరు బయటకు వచ్చారు అనిష్టతోటి. కానీ ఇటువంటి ఆలోచన లేకుండా భయంతో ఆగిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే ఏదో ఒకటి వాక్య పరిచర్య చేస్తున్నాడు కదా మన వల్ల ఎందుకు అతన్ని బయట పెట్టాలి అని చెప్పేసి కావాలని తప్పుల్ని సహిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటే ఉండుండొచ్చు. నిజంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పే వ్యాఖ్యలు చూసైనా సరే అలాంటి వాళ్ళు అందరూ బయటకు వస్తే వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్న బాధితులకి హిందూ సమాజానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు, దేశానికి ప్రపంచానికి కూడా మేలు చేసిన చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసి ఓఫీర్ మినిస్ట్రీస్ లో చాలా మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు దేనికో భయపడి మాత్రం చెప్పడం లేదు, అది అందుకే బయటికి రావడం లేదు. నేనైతే అన్నిటికీ తెగించి నాకేం భయం లేదు, నాకేం చేస్తారని కూడా భయం నాకేం లేదు. చేసినా కూడా ఇప్పుడు వాళ్ళ దేవుడిని నమ్మామంటున్నారు, నేను నా దేవుడిని నమ్మాను ఖచ్చితంగా, నా తల్లి నేను జగన్మాతని నేను నమ్మాను ఖచ్చితంగా, ఆమె నన్ను రక్షిస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు కూడా మేము ఇక్కడ దాకా రావడానికి కూడా కంప్లీట్గా ఆమె సపోర్ట్తోనే వచ్చా. నేను ఆమె సపోర్ట్తోనే వచ్చా, 100% నేను ఇస్తున్నాను. ఏంటంటే నేను అడిగాను ఆమెని,
నాకు ధర్మాన్ని గెలిపించడం కోసం ధర్మం పక్షాన్ని నిలబడడానికి నాకు సహాయం చేయని 100% నేను అడిగాను. కానీ మీరు చూస్తేనేమో క్రిస్టియానిటీలో బాగా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. మీ మాటల్లో కూడా ఆ దేవుని ప్రత్యక్షత, వాక్య పరిచర్య ఇట్లాంటివన్నీ అంత బిబ్లికల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది మీరు మాట్లాడుతుంటే. అదే సార్ 7 years అందులో ఉండి 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 మళ్ళీ నేను నా దాంట్లోకి మళ్ళీ చేంజ్ అవ్వడానికి నాకు టైం పడుతుంది కంపల్సరీ. ఎందుకంటే నేను లలిత సహస్రం, విష్ణు సహస్రం, లక్ష్మీ సహస్రము, కనకధార, అందులో నుంచి నేను ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1.5 month 2 months నుంచి నేను బయటకు వచ్చాను కదా. నేను 108 times కనకధార 2 సార్లు చేశాను. చెప్పాను నేను అమ్మవారికి, నాకు ఎట్లా అయినా సరే నేనున్న ఈ స్టేజ్లో నుంచి నేను బయటికి తీసుకురామ్మా, ఎలా అయినా సరే నేను ధర్మం కోసం నిలబడాలని చెప్పి ఖచ్చితంగా నేను నిలబడతాను, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు, నన్ను నడిపించు అని చెప్పి నేను అడిగాను ఖచ్చితంగా. నేనైతే చెప్పగలిగింది ఒకటే, మన దేవుళ్ళ దగ్గరే పవర్ ఉంది, ఏ దేవుడి దగ్గర పవర్ లేదు. మెయిన్లీ ఏంటంటే అసలు క్రిస్టియన్ దేవుడు అని చెప్పుకుంటున్న యేసు దేవుడు కాడు. పుట్టినట్లు ఆధారాలు అడుగుతున్నాం. వీళ్ళే అంతా ఎలా అంటే మెస్మరైజ్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు, జనాన్ని మభ్యపెడుతున్నారు. ఇంకొకటైతే నేను ఒకటి క్లియర్గా చెప్పగలుగుతాను, ఈ దశమ భాగాలు, మళ్ళా వారం వారం కానుకలు, వీటి కోసమే బ్రతుకుతున్నారు పాస్టర్లు, అది తప్ప ఏం లేదు. అంటే నేను ఒకటైతే సర్టిఫై చేస్తాను సార్, ఏంటి అంటే 100% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్, ఇందులో ఉన్న వాళ్ళు 1 or 2 members తప్ప ఎవ్వరు కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళు లేరు. క్యారెక్టర్ పరంగా 100% క్యారెక్టర్ పరంగా నేను చెప్తా, కావాలి నేను బాండ్ పేపర్ రాసిస్తా, ఎవ్వరికి క్యారెక్టర్ లేదు. అని ఈ రంజిత్ తోఫిర్ ఎవరైతే ఉన్నారో ఆయన అసలు ఏకంగా నేనే పౌల్ని, నేను క్రీస్తు అనుంగు శిష్యుడిని అని చెప్పేసి చెప్పుకుంటారు, అపోస్తులని అని చెప్పుకుంటారు కదండి. అతనికి మధ్య హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం ఏదో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది సార్, ఆయనకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది, ప్రాస్టేట్ గ్లాండ్ రిమూవ్ చేశారు. అయితే ఈ మధ్య ఇప్పుడు 2022లోనే ఆయన చనిపోతారు అనుకున్నారు ఎండింగ్ లో, కానీ చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అదే గ్లాండ్ రిమూవ్ చేశారు. ఈ 1 year నుంచి కూడా మొన్న 11 months కంటిన్యూషన్, జనవరి వరకు కూడా ఆయన కీమో ఇంజెక్షన్స్ తీసుకున్నారు. ఓకే 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 మరి ఇప్పుడు ఈ స్వస్థత ప్రార్థనలు అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు, అన్యులందరినీ కూడా మేము కాపాడేస్తున్నాం అని చెప్పేసి అంటారు కదా, మరి ఎంతో విశ్వాసి కదా. మరి రంజిత్ తోఫిర్ అంటే సాక్షాత్ అపోస్తులు అని చెప్తారు కదా, అతనికి కల్వర్ సతీష్ తీసుకెళ్ళి 1 లీటర్ కొబ్బరి నూనె, లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ 4 ఖర్చీఫ్లు ఇవ్వట్లేదా? వీళ్ళు చెప్పుకునే కృపావరాలు వీళ్ళకే ఉన్నాయి కదా, రంజిత్ తోఫిర్ కి 6-7 కృపావరాలు ఉన్నాయి. అవునా? మరి నీ పొట్ట మీద పెట్టుకుని ప్రార్థన చేసుకోవచ్చుగా, నీకు కృపావరం పనిచేస్తుందిగా, మరి ఎందుకు చేయడం లేదు? దేని వల్ల తొట్టు పట్టుకుని అందరినీ ముంచుతూ ఉంటాడు కదా, ఆత్మ సంపాదన అని చెప్పేసి. అసలు వాళ్ళు నిజంగా చెప్తా ఇన్లాజికల్ గా ఎలా మాట్లాడతారో వాళ్ళదే లాజిక్ అని ఎట్లా అనుకుంటారు నేను చెప్తా చూడండి. మనమేమో పుష్కర స్నానం చేస్తే 12 సంవత్సరాలకు వచ్చే మనకి ప్రతి నదికి ఏదైతే పుష్కర స్నానం వస్తుందో ఆ పుష్కరాలకి మనం నది స్నానం చేస్తే మన పాపాలు పోవు. కానీ వాళ్ళు మాత్రం బాప్తిస్మం ద్వారా నీళ్ళల్లో పడుకోబెట్టి లేపంగానే అన్ని మొత్తం పాపాలన్నీ కొట్టుకుపోతాయి. నిజంగా కొట్టుకుపోయిన వాళ్ళైతే మళ్ళీ మీరు వ్యభిచారం వైపు ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ మీరు ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు? అందుకే చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మునిగితే కొట్టుకుపోతాయి కాబట్టి అని చెప్పి వాళ్ళని ముంచే వాళ్ళతో పాటు ఈయన కూడా మునిగేసి మళ్ళీ చేస్తున్నారు. అంతే, ఈ వారం అంతా పాపం చేసి వారాంతంలో స్నానం చేస్తే అయిపోయాయి. మళ్ళీ వారం వీళ్ళు ప్రభు భోజనం తీసుకుంటున్నారు కదా. మరి ఎంతమంది ప్రభు భోజనం తీసుకునేటప్పుడు మేము ఇలా తప్పులు చేస్తున్నామని ఎంతమంది ఒప్పుకుని చేసుకున్నారు? ఎంతమంది ఉన్నారు కరెక్ట్ గా? అంత ట్రాష్ సార్, అది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే స్వస్థతలు అని చెప్తున్నారు చూసారా, ఏం లేదు. ఈ ఎవరైతే మన హిందూస్ ఎవరైతే బ్లైండ్ గా నమ్మేసి ఎవరైతే వెళ్తున్నారో ఒక 1 or 2 months ఏంటంటే నమ్మకంతో వెళ్ళి అక్కడ నించుంటున్నారు అంతే. ఆ నమ్మకం ఎప్పుడైతే మళ్ళీ అది ఏదైతే రోగం మళ్ళీ రిటర్న్ అవుతుంది చూసారా వాళ్ళ బాడీలో, మళ్ళీ అదే పెయిన్ మళ్ళీ అదే స్టార్ట్ అవ్వగానే ఆయన దేవుడు కాదని మరి ఇట్లా అనుకున్నప్పుడు, ఇప్పుడు హిందూస్ క్రిస్టియన్ చర్చెస్కి వెళ్తున్నారు కదా, వెళ్తున్నప్పుడు మరి చాలా మంది బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేదు? నమ్మాలిగా, మరి స్వస్థత చేశాడు వెళ్తున్నారు కదా చర్చ్కి, మరి చర్చికి వెళ్తున్నప్పుడు వెంటనే బాప్తిస్మం ఎందుకు తీసుకోవట్లేదు? విశ్వాసంతోనే కదా మీరు చర్చికి వెళ్తున్నారు, మరి ఎందుకు బాప్తిస్మం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అంటే మీకే నమ్మకం లేదు. ఏంటి అంటే ఆ దేవుడు నిజమో కాదో అని మీకే డైలమాలో ఉన్నారు వాళ్ళు, అంతే తప్ప దేవుడిని వాళ్ళే నమ్మట్లేదు. స్వస్థత వచ్చింది మనకి అంటే టెంపరీగా వచ్చింది, అయిపోయింది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాము, ఇదే ఆలోచన తప్ప వాళ్ళు ఎవరు ఆయన్ని నమ్మి వెళ్ళడం లేదు. నేనైతే దయచేసి అందరికైతే ఒక విషయం చెప్తాను సార్, ఎవ్వరు కూడా యేసు నిజమైన దేవుడు అని ఎవ్వరు నమ్మద్దు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నిజంగా దేవుడు అన్నవాడే ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు.
యేసు విషయంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది సమాజంలో ఉన్న వాళ్ళకి కొంత క్లారిటీ వచ్చిందండి. యేసు అనే వ్యక్తి అసలు పుట్టనే లేదు, ఆయనకి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు అని వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఓఫిర్ మినిస్ట్రీస్లో చర్చ్లో చాలా అంటే క్లోజ్ క్వార్టర్స్లో ఉండి వచ్చారు కాబట్టి అడుగుతున్నా, అసలు ఓఫిర్ మినిస్ట్రీస్లో ఏంటండి నిజానికి ఏం జరుగుతూ ఉంది అక్కడ? అంటే ఓఫిర్ బాధితుల్లో మీరు ఒక్కళ్ళైనా మీలాగా ఇంకొంతమంది ఎవరన్నా ఉన్నారా, లేకపోతే ఓఫిర్ ఒక్కడైనా ఓఫిర్ లాగా చర్చ్కి వచ్చే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఇంకా చర్చ్లో ఇంకెవరన్నా ఉన్నారా? సార్ మీకు ఒక విషయం క్లియర్ చెప్తా చూడండి. రంజిత్ ఓఫిర్ని వెంబడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరు సేమ్ యాటిట్యూడ్. ఓకే, ఏంటి అంటే చర్చిలో ఎవరైనా ఏ సిస్టర్ అనే చెప్తారు, అమ్మ అనే చెప్తారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మాట్లాడే విధానం కంప్లీట్గా అసలు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒకటి, వాళ్ళ మైండ్లో ఉండేది ఒకటి సార్. ఏంటి అంటే ఫోన్ చేస్తే, ఒకవేళ ఏదైనా ఫోన్ చేస్తే ఏదైనా అవసరమైతే 1 or 2 times మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. ఆ సిస్టర్, ఇది సిస్టర్ అంటారు. మూడోసారి నుంచి ఏంటంటే మనం అక్కడికి పోదామా, ఇక్కడికి పోదామా. మీకు విషయం తెలుసా, ఇన్స్టాగ్రామ్లో రంజిత్ ఓఫిర్ ఫోటోలు పెట్టుకొని పిచ్చి పిచ్చి లైక్లు కొట్టుకుంటూ ఒంటి మీద సగం బట్టలు వేసుకున్న ఆడవాళ్ళని కూడా వెంబడించే వాళ్ళు ఉన్నారు. మరి రంజిత్ ఓఫిర్ ఫోటో పెట్టుకున్నారు కదా, ఆయనతో దిగిన ఫొటోస్ పెట్టుకున్నారు కదా, మరి ఈయన ఎందుకు ఖండించలేకపోతున్నాడు? దాన్ని ఖండించాలి కదా. పిలిచి బాబు నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అట్లా వెంబడించకూడదు. ఇంకొకటి సార్, అది నాకు తెలియని విషయం ఒకటి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను క్రిస్టియన్స్ని. రంజిత్ ఓఫిర్ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ నాకు ఒక విషయాన్ని చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఓఫిరయ్య గారు ఫోటో పెట్టుకుని మీరందరూ ఇట్లా లైక్లు కొట్టుకుంటూ ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ పిచ్చి పిచ్చి చాటింగ్లు అన్నీ చేస్తున్నారు కదా. మరి అయితే మీ అయ్యగారు అలాగే ఉన్నారని చెప్పి మీరు అలాగే చేస్తున్నారా? మిమ్మల్ని ఎందుకు ఆయన ఖండించలేకపోతున్నాడు? మీరు చేస్తున్న తప్పు కదా, ఆయనకు తెలుసు. ఆయన నోటీస్లోకి వస్తున్నాయి, అన్ని నోటీస్లోకి వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఖండించలేకపోతున్నాడు? దాన్ని వెళ్ళిపోతారని చర్చిలోంచి భయమా, లేకపోతే దశంభాగాలు రావని భయమా, కానుకలు రావని భయమా? మరి యూత్ అంతా యంగ్ ఆఫరిస్ట్ అని చెప్పుకున్నారు. యంగ్ ఆఫరిస్ట్ లో ఎంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమనండి. ఓఫరిజం అంటే ఏంటంటే నాకు తెలియదు. ఏం లేదు సార్, అంతా ట్రాష్. అది ఆయన చెప్పుకుంటుందంతా ఓఫరిజము. ఏంటంటే ప్రపంచ దేశాలు, ఇప్పుడు వేరే చర్చ్ ఉందనుకోండి, వేరే చర్చ్ ఉన్న వాళ్ళు, ఆ చర్చిలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని నమ్ముతారు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆర్సీఎం చర్చ్ ఉంది, ఆర్సీఎం వాళ్ళు ఏం నమ్ముతారు? మేరీ మాత దేవత నమ్ముతారు. యాక్చువల్లీ అది బైబిల్ ప్రకారం వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే బైబిలే తప్పు. బైబిల్ ప్రకారం ఏంటంటే ఆమెని విగ్రహారాధన చేయకూడదు, ఆమె విగ్రహము అని మాట్లాడతారు. అయితే వీళ్ళు ఏంటంటే స్మూత్గా సాఫ్ట్గా ఏంటంటే దాన్ని కొట్టేస్తారు అనమాట. ఇది కరెక్ట్ కాదు, మీరు వెళ్తున్న విధానం కరెక్ట్ కాదు. వాళ్ళ ఆలోచన విధానాన్ని అంటే హర్ట్ చేయకుండా కొట్టేస్తూ మాట్లాడతారు అనమాట. మాలో కలుపుకోవాలి. అసలు ఓఫిరిజం ఏంటండి? నేను ఒకటి అడుగుతాను, అందులో 2 ఉన్నాయి. ఒక ఓఫిరిజం ఉంది, ఒక అరుణిజం ఉంది. అరుణిజం ఒక ఆయన ఉన్నారు, అరుణయ్య గారు అని చెప్పి, ఒక ఆయన నిజామాబాద్ ఆయన ఉన్నారు, ఆయన ఒక ఇజము. ఇప్పుడు ఓఫిరిజం ఇదే తప్పు. ఎందుకంటే వెంబడించాల్సింది క్రీస్తునే, నిన్ను కాదు. సరే, పౌలను అడ్డం పెట్టుకొని ఆయన వెంబడించినట్లుగా మీరు నన్ను వెంబడించండి అని చెప్తున్నారు. రైట్, సరే నిన్ను వెంబడిస్తున్నారు. అప్పుడు నీలాగా మారమని చెప్తున్నావా? కంప్లీట్గా క్రీస్తులాగా మారాలని కదా మీకు బైబిల్ చెప్తుంది. మరి ఇజం ఎక్కడి నుంచి వచ్చింది? ఓఫిరిజం ఎట్లా మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు బైబిల్లో ఇందాక చెప్పాను కదండి, క్రీస్తేమో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కూడా అప్పుడే వ్యభిచరించినట్లు అని చెప్పి, ఇతనేమో పరలోకంలో కూడా సెక్స్ ఉంటుంది, పరలోకంలో కూడా మాస్టర్బేషన్ ఉంటుంది, నా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళకి నేనే చెప్తాను మాస్టర్బేట్ చేసుకోమని చెప్పేసి అంటున్నాడు. అసలు ఎటువంటి బోధన చేసేవాడు ఏ విధంగా పోల్చుకుంటాడు? కరెక్ట్, సగం మంది, సగం కూడా కాదు, 90% ఓఫరిస్టులు అందరూ చెడిపోవడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకంటే ముందు నడిచే మాదిరి ఈ విధంగా ఉన్నప్పుడు అందరు కూడా అదే మాదిరిగా తీసుకుంటారు. మరి అంతే కదా, ఈయన చెప్పిందే వాళ్ళు వెంబడిస్తున్నారు. అందుకే ఈయన ఖండించలేకపోతున్నాడు. ఈయన చేసేదే తప్పుడు బోధ కదా, ఆ తప్పుడు బోధనే వీళ్ళందరూ వెంబడిస్తున్నారు. మరి వెంబడిస్తున్నప్పుడు ఇంకేం చేస్తారు సార్? అది ఇంకా అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు ఒక చెల్లి, 4 కూర్చున్నారు యంగ్ ఆఫరిస్టులు, చెల్లి ఉంది అక్కడ, సిస్టర్ అంటున్నారు ఆమెని. చెల్లి చాలా సెక్సీగా ఉందని మాట్లాడితే, చెల్లి చాలా సెక్సీగా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అదేం పద్ధతి? మరి చెల్లే కదా, భార్యని నువ్వు సెక్సీగా ఉందంటే అర్థం ఉంటుంది, తల్లిని సెక్సీగా ఉందంటావా నువ్వు? మరి చెల్లి కూడా అంతే కదా. 10 మందిలో అంటారు భార్యనైనా కూడా. ఇదే ఈ ఓఫరిస్ట్ యంగ్ ఆఫరిస్టులు అందరు కూర్చొని పెట్టే దిక్కుమాల మీటింగ్ ఏంటంటే ఇదే సార్. ఏంటంటే వాళ్ళు ఇలా ఉన్నారు, ఈ ఆడపిల్ల ఇలా ఉంది, ఆడపిల్ల ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇది తప్ప
వాక్యము వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? నిజంగా వాక్యం జీర్ణమైన వాళ్ళైతే, బైబిల్ చెప్తున్నదే కరెక్ట్ అని వీళ్ళు నమ్మిన వాళ్ళైతే వాళ్ళ ప్రవర్తన అట్లా ఉండకూడదుగా. మరి ఎందుకున్నారు అట్లా వీళ్ళందరూ? దేన్ని బట్టి వీళ్ళందరూ ఇట్లున్నారు? యథా రాజా తదా ప్రజ. ఆయన అట్లున్నాడు, ఆయన్ని బట్టి వీళ్ళు ఇట్లున్నారు. ఈయనకి ఎట్లా మానసిక వ్యభిచారం చేస్తూ ఈయన ఇలా నడుస్తున్నప్పుడు తప్పు బోధలన్నింటినీ కరెక్ట్ అనే చెప్తాడు. మిగతా చర్చెస్ వాళ్ళు, మిగతా పాస్టర్స్ అందరూ ఏది తప్పు అంటున్నారో ఈయన దాన్ని కరెక్ట్ అంటాడు. చూడండి, వీళ్ళందరూ పరలోకంలో సెక్స్ రిలేషన్స్ ఉండవు అని వీళ్ళు చెప్తారు. అసలు ఆ పార్ట్స్కి, ఆ భాగాలకి అసలు అక్కడ యూసేజ్ ఉండదని చెప్తా. ఈయన మాత్రం అన్ని వాడబడతాయి అక్కడ అని చెప్తాడు. ఈయన ఎట్లా చెప్తాడు? ఈయన నీకు ఎలా వచ్చింది నీకు ఆ ప్రత్యక్షత? జనాలందరినీ గొర్రెల్ని, వేదవ గొర్రెల్ని చేసి, పిచ్చి గొర్రెల్ని చేసి చెప్తున్నాడు ఈయన. అంతే తప్ప ఈయనకే ప్రత్యక్షతలు లేవు 100% లేవండి. ఈయన దేవుని చేత నడిపింపబడుతున్న వ్యక్తి కాదు. అసలు బైబిలే కరెక్ట్ బుక్ కాదు, అది హోలీ బుక్కే కాదు బైబిల్. ఇప్పుడు వీళ్ళందరూ ఈయన్ని వెంబడిస్తున్నది కూడా రాంగే, 100% రాంగ్. ప్రపంచ దేశాల వరకు ఈయన ఒక ఉత్తమోత్తముడు అని అందరు నమ్ముతున్నారు. కానీ ఇతని దగ్గర ఏ నాలెడ్జ్ లేదండి, ఏ నాలెడ్జ్ లేదు. ఇతను ఒక డిబేట్కి పిలిచినా కూడా ఇతని దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏం బయటికి రాదు. ఆల్రెడీ ఇంతకుముందు డిబేట్స్ కూడా మీరు కూడా చూసే ఉంటారు కదా, ఏ నాలెడ్జ్ లేదు ఇతని దగ్గర. ఒకరి దగ్గర నుంచి ఈయన కాపీ కొట్టుకున్నాడు, ఈయన దగ్గర నుంచి ఈయన బుక్స్ ఇంకోళ్ళు కాపీ కొట్టుకున్నారు. అంతే తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏం లేదు. ఈయన సొంతంగా రాసినవి ఏం కాదు. ఈయనకి ఏ దేవుడు ఏ ప్రత్యక్షతలు ఇవ్వలేదు. అంటే ఈయన చెప్పుకునే 42 years సర్వీస్ అని చెప్పుకుంటున్నారు చూసారా. ఈయన స్టార్టింగ్ పాయింట్లో, ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే మాట ఏదైతే అనిపించుకున్నాడో, క్యారెక్టర్ లెస్ అని ఏదైతే అనిపించుకున్నాడో, స్టిల్ ఇప్పటి వరకు అదే మాట కంటిన్యూ. మధ్యలో ఉన్న కొట్టుకుపోవాలి కదా సార్ ఆ మాట. మరి ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది ఏంటి ఆ వర్డ్? ఎందుకు? నువ్వు అదే కాబట్టి. ఇంకా జనానికి అర్థం కావట్లేదు. ఆయన అదే కాబట్టి అదే మాట ఇంకా కంటిన్యూ అవుతుంది. నీ భార్యలో వెళ్ళిపోయినారనే వెళ్ళిపోయారు, దాన్ని బట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళు, నేను మినిస్ట్రీలోకి రాకముందు 18 మంది వెళ్ళిపోయారు మినిస్ట్రీలో నుంచి. 18 members వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు? ఈయన క్యారెక్టర్ మంచిది కాదని. వాళ్ళందరి దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయంట, అందరి దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఫేస్బుక్లో నేను కూడా చూశాను కదా, వాళ్ళందరూ పిచ్చి ఈయన మెసేజ్ ఏదైనా అప్లోడ్ చేయంగానే, ఏదైనా లైవ్ షో రాగానే, లైవ్ వీడియో రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన కరెక్ట్ కాదని చెప్పేస్తున్నారు, పిచ్చి మెసేజెస్ పెడుతున్నారు. నీ క్యారెక్టర్ని ఎందుకు ఎంచుతున్నారు? నీ మినిస్ట్రీలో తెలీదా అందరికీ నీ క్యారెక్టర్ ఏంటో తెలీదా? అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే అందరూ ఇట్లా సైలెంట్గా గుప్పెడు పట్టుకుని కూర్చున్నారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి. సో ఇంతమంది ఆ చర్చిలో ఓఫిర్ కాకుండా ఓఫిర్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళని వేధిస్తున్న వాళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు పర్టికులర్గా నాకు అర్థం కానిది ఏంటంటే, మీ విషయంలో అసలు ఏం జరిగింది ఒక్కసారి పూర్తిగా అర్థమయ్యేలాగా ఒకసారి మన వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్తా కంపల్సరీ. యాక్చువల్లీ నేను 2017లో ఈ క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన 2020 వరకు అక్కడ ఉన్నాం కదా, WCM కిరణ్ పాల్ దగ్గర ఉన్నాం. తర్వాత ఓఫిర్ మినిస్ట్రీస్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్తాను సార్. ఏంటి అంటే, వీళ్ళపైన ఒక వ్యభిచారాత్మ అన్నది ఒకటి పనిచేసి, పరిశుద్ధాత్మడు పని చేయడం లేదు, ఒక వ్యభిచారాత్మ అన్నది ఒకటి పనిచేస్తుంది. ఎట్లా అంటే, మనము కొంచెం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, ఎగ్జాంపుల్ నేనేంటంటే, నాకు వెనక ఏ సోర్స్ లేదు, నాకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయి నేను లోన్లీగా ఉంటున్న పర్సన్ని నేను. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నా మైండ్లో ఏం ఆలోచన వస్తుందంటే, ఈయన మనకంటే ఏజ్లో ఎక్కువ ఉన్న పర్సన్ ఒకటి, రెండోది ఏంటంటే అన్నీ తెలిసినవాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఏ విధంగానైనా మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగిన వాడు అన్న ఒక ఆలోచన మన మైండ్లో వచ్చేస్తుంది. అది దేనివల్ల వస్తుంది అంటే, వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది. వాళ్ళలో దురుద్దేశం ఉంటుంది, బట్ ఫస్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు, మనమే ఎక్స్పోజ్ అయ్యేలా చేస్తారు మాటలతోటి. అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనంతటిగా నా అంతటిగా నేను ఇప్పుడు నేను ఆయన ఎగ్జాంపుల్ ఎంత సిగ్గుమాలిందంటే నా మీద నాకే చాలా గిల్టీగా ఉంది. ఎందుకంటే ఐ ఫీల్ సో షై. ఎందుకంటే నేను డాడీ అంటున్నాను ఆయన్ని. ఇప్పుడు ఆయన నాకు ఫాదర్ లాంటి వాడు, అప్ప అనే మాట్లాడుతున్నా. అప్ప అంటే ఏంటి? తమిళంలోనే కన్నడలోనే అప్ప అంటే ఫాదర్ అని అర్థం. నేను నిన్ను డాడీ అని పిలిచినప్పుడు నా మైండ్ డైవర్ట్ అయినప్పుడు నువ్వు యూ హ్యావ్ టు చేంజ్ దట్. నువ్వు నన్ను మార్చాలి. తప్పమ్మా, ఇట్లా నీకు ఆలోచన రాకూడదు, ఇలా నీకు రాకూడదు అని నువ్వు మార్చాలి ఆలోచన. నువ్వేమంటున్నావు? నీకు భర్త లేడు, నాకు భార్య లేదు, మన ఇద్దరం స్నేహం చేసుకుంటూ, మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మనం ఇలా కంటిన్యూ అవుతే తప్పేంటి అని అంటున్నావు. అంటే ఒక విధంగా ఏంటంటే, ఫిజికల్గా రిలేషన్ లేకపోయినా మానసికంగా మనం మాట్లాడుకుంటూ మనం చర్యలు చేయడం అనేది కరెక్టా?
కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నువ్వు చేస్తున్న పద్ధతి అదే కదా, అప్పుడు నేను రైట్ పర్సన్ అని ఎట్లా చెప్తాను? నువ్వు అట్లానే చేసు. నా విషయంలో అదే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలీషాకి నేను జస్ట్ మెసేజెసే పంపించా, ఈయనతో ఇలా చాటింగ్ చేస్తున్నాడు, ఇది జరిగింది ఎలీషా, నా మైండ్ ఇలా ఉంది అని చెప్పి నేను అతనికి చెప్పాను. చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడు, ఈయనకి కాల్ చేసి అక్క ఇలా చెప్తుంది, ఇలా జరిగింది అంటుంది, మీ మీదే అక్క బ్యాడ్గా చెప్తుంది నాకు అంటే. అక్కడ ఏంటి అంటే ఎలీషా ఒక ప్లాన్ చేశాడు, తను తప్పు చేశాను అనిపించుకోకుండా, నేను చెప్పింది తను దాచిపెట్టాడు అనుకోకుండా తను ఎక్స్పోజ్ చేశాడు, నన్ను బ్లేమ్ చేశాడు ఎలీషా అక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈయన నిజంగానే చెప్తున్నాను, ఈయన నన్ను ఏం అడగలేదా, ఏ వీడియోస్ నన్ను అడగలేదా, ఫొటోస్ నన్ను అడగలేదా, నేనేం సెండ్ చేయకుండానే ఉన్నానా? నేను బహిరంగంగా చెప్తున్నా, ఏం అడగలేదా ఈయన నన్ను. మరి వీళ్ళందరికీ కూడా నేను అదే చెప్తున్నా, చాలా మందిని అడిగాడు ఆయన, చాలా మందితో జరిగింది అది, అలాగే నాతో కూడా జరిగింది. ఏంటంటే ట్రాన్స్లో ఉన్నాను, అదొక ట్రాపింగ్, దాంట్లో ఉన్నాను కాబట్టి ఆయన ఏం అడిగాడు, నేను అవన్నీ చేశాను ఖచ్చితంగా. కాదని చెప్పండి. అయినా ఎవరికో సాక్ష్యాలు నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదండి, స్వయంగా మీరు బాధితురాలు. ఎందుకంటే మర్డర్ చేసేవాడు, రేపులు చేసేవాడు సాక్ష్యాలు పెట్టుకుని చేస్తాడా? చేయడు కదా. ఓఫర్ మీలాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటప్పుడైనా సరే సాక్ష్యాలు లేకుండా, మరి నీ తప్పు లేకుండా, నువ్వేం చేయకుండా, నువ్వేం అడగకుండా నువ్వు ఫొటోస్ పంపించి ఉంటా కదా, నీ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయంట కదా నన్ను. మరి నా ఫొటోస్ నీ దగ్గర ఉన్నాయంటే నేను పంపిస్తేనే వచ్చేగా నీకు, నువ్వు అడిగితేనే నేను పంపించా, లేకపోతే నా అంతా నేను పంపించినగా ఏ ఫోటో అయినా కానీ నా దగ్గర నుంచి నీకు రావాలి అంటే నువ్వు అడిగితేనే ఇవ్వాలి, లేదా నా ఇష్టానుపూర్వంగా నేను ఇవ్వాలి నీకు. మరి వచ్చిందిగా నీ దగ్గరకు, మరి నువ్వు అదేగా బెదిరించావు నన్ను. మళ్ళీ ఇంకొకటి నన్ను అక్కడ బెదిరించాడు. ఇంకొక విషయం బెదిరించడం ఏంటి, నన్ను చంపుతానని కూడా బెదిరించాడు. అంటే ప్రపంచానికి ఏంటంటే ఈయనకి నాకు మధ్యలో జరిగినది ఏ డిస్కషన్ అయితే ఏదైతే ఉన్నదో, ఏ రిలేషన్ అయితే ఉన్నదో అదంతా కూడా నా వల్లనే జరిగింది. ఆయన కరెక్ట్ పర్సను, ఆయన ఏ తప్పు చేయలేదు. ఆడవాళ్లే అందుకే అంటున్నాడు కదా, ఆడవాళ్ళు వచ్చి నా మీద పడితే నేను రియాక్ట్ అవ్వకపోవడానికి నేను ఏమన్నా 0.5 అన్నా అంటున్నాడు ఆయన. ఇంకో విషయం చెప్తాను మీకు క్లియర్ గా. ఇప్పుడు వీళ్ళందరికీ ఓఫర్ మినిస్ట్రీస్ వాళ్ళందరికీ తెలియని ఒక నగ్న సత్యము, నేకెడ్ ట్రూ చెప్తాను. ఏంటి అంటే రంజిత్ ఓఫిర్ మైండ్ లో ఒక్కటే రన్ అవుతుంది. ఏంటి అంటే ఎవరికి తెలియదు, నేనే చెప్తున్నా. ఏంటి అంటే బైబిల్లో ఉన్న ప్రతి వచనము నెరవేర్పులోనికి వస్తుంది. ప్రవక్త విషయంలో ఈయనందరూ ప్రవక్త అంటున్నారు కాబట్టి ప్రతి విషయం కూడా ఆయన లైఫ్ లో నెరవేర్పులోకి వస్తుంది. ఒక వచనం, ప్రతి వచనం నెరవేర్పులోకి వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. అట్లాగే ఈ లెక్కకు మించిన కన్యకలు 80 మంది రాణులు, 60 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు ఉన్న వచనం ఒకటి ఉంది. ఆ వచనం కూడా ఈయన జీవితంలోనికి నెరవేర్పులోనికి వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇంత మందిని ట్రాప్ చేసుకుంటున్నాడు. ఇంతమందితో ఫిజికల్ రిలేషన్ లేకపోయినా, దాన్ని ఏమంటారు, ఫిజికల్ రిలేషన్ అయితే నాతో అయితే లేదు, నాతో అయితే మాత్రము మానసిక వ్యభిచారం అయితే చేస్తాడు కంపల్సరీ. అంటే నెక్స్ట్ ఏంటంటే మిగతా వాళ్ళందరితో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ వచనం నెరవేర్పులోనికి రావాలి అని. ఎందుకంటే క్రీస్తు కూడా ఎత్తబడిన తర్వాత క్రీస్తు కూడా అందరినీ లెక్కకు మించిన, అన్ని ప్రపంచాల్లో ఉన్న వాళ్ళందరినీ లెక్కకు మించిన కన్యకలు, ఒకే ఒకటి నా భార్య, అదే భూమి మీద నా సంఘం అని ఎట్లయితే చెప్తున్నాడో అదే వచనం ఈయన జీవితంలో నెరవేర్పులోనికి తీసుకురావాలనుకుంటున్నాడు ఆయన. అందుకే ఇంతమందితో మానసిక వ్యభిచారం చేస్తున్నాడు. ఇది ట్రూత్ సార్. ఇప్పుడు నేను కూడా అదే ట్రాప్ లో పడ్డాను, నేను కూడా అట్లనే నడిచాను. ఇది 100%. కాదని ఆయన చెప్పండి, నేను సైలెంట్ గా ఉంటా. సో మరి మీ ఇద్దరికి క్లాష్ ఎక్కడ వచ్చిందంటే, మిమ్మల్ని అన్ని బూతులు తిట్టాడు కదా ఆడియోలో, ఎందుకు తిట్టడం అది? ఇది నేను ఎలీషాకి చెప్పాను కదా, ఈయన ఎక్స్పోజ్ అయ్యాడు కదా. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏంటంటే జస్ట్ నేను చెప్పి ఉంటే అది జరిగేది కాదు. విత్ ఎవిడెన్స్ నేను మెసేజెస్ పంపించా, నాకేం మెసేజెస్ పంపించాడు అనేవి ఆయనకి పంపించాను నేను మెసేజెస్. అవి బయటకు వచ్చి థర్డ్ పర్సన్ కి తెలిసింది కదా. ఇంకో విషయం, మీ అందరికి తెలియని విషయం ఒకటి చెప్తా. ఈయన రంజిత్ ఓఫిర్, మేము 2020లో మేము ఓఫిర్ మినిస్ట్రీస్ లోకి వచ్చిన తర్వాత నాకు మొబైల్ కొనిచ్చాడండి. నాకు ఒక కొత్త మొబైల్, ఒప్పో మొబైల్ ఒకటి 15,000 పెట్టి ఒక మొబైల్ కొనిచ్చాడు. నా బిడ్డే దానికి ఎవిడెన్స్. నాకు మొబైల్ కొనిచ్చాడు, కొత్త సిమ్ కొనిచ్చాడు. అండ్ ఇవి ఇచ్చింది కూడా ఎవరంటే ఎలీషానే ఇచ్చాడు. ఎలీషానే తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు మాకు బందర్ నుంచి ఈ పాస్టరే వచ్చి ఇక్కడ వాక్యం చెప్పేవాడు మా గుడివాడలో. ఓఫిర్ మినిస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మా ఇంట్లోనే ఎస్టాబ్లిష్ అయింది. మా ఇంట్లోనే ప్రతి ఆదివారం ఆరాధన నడిచేది. మీ అందరికీ తెలుసో తెలీదు, ఇది ఎవరికి తెలీదు, నేనే బహిర్గతం చేస్తున్నా. అండ్ ఇప్పటి వరకు అందరికీ రంజిత్ ఓఫిర్ మంచివాడు అని నేను కూడా అందరికీ సాక్ష్యం చెప్పా. నేనే చెప్తున్నా, అతను మంచివాడు కాదు, 100% మంచివాడు కాదు. కాకపోతే ఏంటంటే నేను
ఏ విషయమో నేను బయటికి తీసుకురాలా. ఎందుకంటే చెప్పాను కదా, మీరు ఇందాక అన్నారు కదా, ఎందుకు మీరు అన్ని ఇలా దాచిపెట్టి ఉంచి ఆయన ఎందుకు మీరు మంచివాడిగా నిలబెడుతున్నారు, పాస్టర్స్ని ఎందుకు మంచివాళ్ళుగా నిలబెట్టాలి అనుకుంటున్నారు? ఇది నిజంగానే తప్పే. ఉన్న వాస్తవాన్ని బయటికి తీసుకురాకుండా అతనేంటో ప్రపంచానికి చూపించకుండా దాచిపెట్టడం ఖచ్చితంగా తప్పే. ఒక విధంగా చేస్తున్నదే తప్పు. మిమ్మల్ని ఫోటోస్ అడిగి ఇట్లా ఇబ్బంది పెట్టినట్లే ఇంకా వేరే వాళ్ళని కూడా ఎవరన్నా ఫోటోలు అడగటం తీసుకోవటం అట్లా అడుగుతాడా, లేకపోతే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ వేరే వాళ్ళు పంపించిన ఫొటోస్ కూడా నాకు పంపించినాడు కూడా, వేరే వాళ్ళు పంపించిన వీడియోస్ కూడా, అది కూడా చర్చిలో పర్సన్సే. సార్ నేను ఒక విషయం చెప్తా, ఆయనకి ఏజ్తో లిమిట్ లేదు. 20-25 ఇయర్స్ పిల్లలు కానీ బిలో 20 ఇయర్స్ పిల్లలు అయినా కానీ ఆయనకి అట్రాక్ట్ అయితే, ఆయనకి మంచిగా ఉండి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా అందరిని అడుగుతాడు, అందరూ పంపిస్తారు. నేనే ఎవిడెన్స్. నాకు ఆయన పంపించిన ఆయన వీడియోస్ మనకి పంపిస్తాడు, అండ్ నెక్స్ట్ మన దగ్గర నుంచి కూడా అడుగుతాడు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఓఫర్ బాధితులు కూడా బయటకు వచ్చే ఎవిడెన్సెస్ ఉంటే వాళ్ళు కూడా పంపిస్తారు. ఎందుకంటే ఒక దుర్మార్గుణ్ణి, ఖచ్చితంగా చెప్తున్నా, ఒక దుర్మార్గుణ్ణి పట్టం కట్టి నించోబెడుతున్నారు కాబట్టి అతనికి అసలు అర్హత లేదు. ఇతనికి ఏమన్నా లీగల్ బ్యాకప్ ఏమన్నా ఉందండి? ఎందుకంటే గతంలో ప్రవీణ్ మీద కేసు పెట్టినప్పుడు కూడా ఏదో బాగా మ్యానిపులేట్ చేశాడు అని చెప్పేసి విన్నాము. నేనే ఎవిడెన్స్, దానికి కూడా నేనే ఎవిడెన్స్. ఏంటంటే కళ్యాణి అని ఈయనకు ఒక ఆమె ఉన్నారు, ఆమె బాప్తిజం తీసుకోలేదు, చర్చికి ఊరికే వచ్చి వెళ్తా ఉంటుంది. కానీ ఈయనకి ఏదైతే ఇల్లీగల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో వాటిని అన్నింటినీ లీగలైజ్ చేయడానికి ఒక ఆమె ఉన్నారు, కళ్యాణి అని ఒక ఆమె ఉన్నారు, మియాపూర్లో ఉంటారు ఆవిడ. అయితే రీసెంట్గా కూడా ఇప్పుడు అభిమన్యు గారు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా ఏ వీడియోస్ అయితే బయటకు వచ్చాయో తర్వాత వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టడము. ఇంకో విషయం తెలుసా మీకు, ఆ రోజు సంతకం పెట్టడానికి నేను పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గర వెళ్ళినప్పుడు లాయర్ శివగారు, కళ్యాణి, నేను, నెక్స్ట్ చంద్రశేఖర్, మేము నలుగురం వెళ్ళినప్పుడు చంద్రశేఖరు రంజిత్ ఓఫీర్ సంతకం ఫోర్జరీ చేశాడు. రంజిత్ ఓఫీర్ సంతకం పెట్టలేదు, నా ముందు ఫోర్జరీ చేశాడు. ఏం చేద్దాం అనుకున్నారండి ఆ రోజు ప్రవీణ్ని? మాకేం చెప్పారు, నాకు చెప్పింది ఏంటంటే, కళ్యాణి నాకు చెప్పింది ఏంటి అంటే, వీళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు అభిమన్యుని, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి ఒక 1 వీక్ లోపల పెట్టి బాగా ఉతికేశారు. ఉతికేసిన తర్వాత విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత అగైన్ మళ్ళీ KPHB పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. రిలీజ్ చేసేటప్పుడు ఆ రోజు అందరూ ఒక 200-300 మెంబర్స్ బీజేపీ వాళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరిని రిలీజ్ చేయించుకుని వెళ్ళారు అని చెప్పి నాతో చెప్పింది ఆవిడ. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని కూడా వాళ్ళు ఎట్లా అంటే మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు. ఆయన కూడా ఇప్పుడు కేసు హైకోర్టు నుంచి లోవర్ కోర్టుకు వచ్చేసిందని చెప్పింది ఆవిడ. వచ్చేసింది, ఇప్పుడు లాయర్తో కూడా ఏం పని లేదు, మనకే కోర్టు వాళ్ళు మనకే ఒక లాయర్ని ఇస్తారు, మన తరఫున వాదించడానికి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి కొంచెం డబ్బులు ఇచ్చేసి రంజిత్ ఓఫర్ అండ్ చుట్టూ ఒక 7-8 మంది వాళ్ళని సాక్ష్యం చూపించి, చర్చ్ వాళ్ళందరినీ సాక్ష్యం చూపించి ఈ ప్రవీణ్ గారితో అబద్ధం చెప్పించి, ఎందుకంటే వీళ్ళు ఈయన ఆడియోస్ ఏవైతే వీడియోస్ రిలీజ్ చేశారు కదా, ఆ రిలీజ్ చేసిన దాంట్లో ఏంటి అంటే ఆయన పరువు పోయింది కదా, ఆయన మంచివాడు కాదు, ఆయన క్యారెక్టర్ మీద వేలెత్తి చూపించారు కదా, పరువు నష్టం దావా కింద వాళ్ళ దగ్గర నుంచి 1 నుంచి 3 crores వరకు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. కలెక్ట్ చేసి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇతన్ని కూడా ఎట్లా అంటే ఏదో విధంగా మభ్యపెట్టేసి, తను కరెక్ట్ పర్సన్, ఇప్పుడు నన్ను ఎట్లాగా మభ్యపెట్టేసి ఎట్లాగైతే నాతోటి మీడియా ముందు అందరి ముందు తీసుకొచ్చేసి ఓఫీర్ మంచివాడని నాతో ఎట్లా అయితే చెప్పించాలనుకున్నారో అట్లా ఆయనతో కూడా చెప్పించాలని ప్లాన్ చేశారు వాళ్ళు. లోఫర్ బ్యాచ్ కావచ్చు, అదే పేరేంటి ఓఫీర్, ఈ ఓఫీర్ బ్యాచ్ కావచ్చు, ఈ బ్యాచ్ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలండి, 1-10 సార్లు గుర్తు చేయాలి. ఈరోజు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కావచ్చు, అభిమన్యు కావచ్చు, ఇంకెవరన్నా మన హిందూ సంఘాలు వీడియోస్ పెట్టేవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా ఒంటరోళ్ళు కాదండి. వాళ్ళ వెనకాల మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళని వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే మేమన్నా చేసుకులే చేతుకు మేకలు కొట్టు కూర్చున్నావా? లేం కదా ఖాళీగా. అరే కుట్రలు చేద్దాం అనుకునే కబోదులారా, మీ అందరికీ చెప్తున్నాను, ఒక్కొక్కడికి గజం బారు పగిలిపోతుంది ఇంకొకసారి మా వాళ్ళ జోలికి రావాలని ట్రై చేస్తే మాత్రం. అర్థమైందా? తర్వాత ఇందాక ఫొటోస్ గురించి ఏదో చెప్తున్నారు, చిన్నపిల్లల దగ్గర కూడా ఫొటోస్ అడుగుతాడు అది ఇది అని చెప్పేసి, ఏంటండి అది అసలు డీటెయిల్స్? ఇప్పటివరకు ఎవరికి తెలియంది ఏంటి అంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే, రంజిత్ ఓఫీర్ స్టార్టింగ్లో నాతో క్లోజ్గా మూవ్ అయ్యేటప్పుడు నా నంబరు ఒక పూర్ణిమ గ్రేస్ అన్న అమ్మాయికి ఒక అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఇచ్చి అక్కతో మాట్లాడని చెప్పించాడు. నాతో మాట్లాడింది ఆ పాప. మాట్లాడిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర నుంచి గ్యాదర్ చేసేది.
యాక్చువల్లీ నాకు నన్నొక్కదాన్నే కాదు వాళ్ళని కూడా ఫొటోస్ అడిగాడని నాకు ఎట్లా తెలిసిందంటే ఎవరికి తెలియని విషయం వినండి. అందరూ ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న ఈ గొర్రెలందరూ కూడా చెవులు కళ్ళు అన్నీ చూస్తూ వినండి. ఏంటి అంటే నాకు ఎట్లా తెలిసింది అంటే పూర్ణిమ గ్రేసును కూడా సేమ్ యాస్టీస్గా అడిగితే ఆ పిచ్చిది ఏం చేసిందంటే నన్ను అడిగింది. నేను ఆడదాన్ని, ఆడదొచ్చి నన్ను అడిగింది ఇదే మాట, అక్క నీ న్యూడ్ ఫొటోస్ నీ న్యూడ్ వీడియోస్ నాకు ఇవ్వని అడిగింది. ఎందుకట ఏంటంటే ఎందుకు దాని మైండ్ ఏమైపోయిందో నాకు తెలియదు. నన్ను అడిగితే నేను చెప్పాను అసలు ఇట్లా అడగడం నీకు ఎవరు చెప్పారు. అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అంటే నన్ను అడిగిందే అమ్మాయిని కూడా అడిగాడుగా. అవును కదా. లేకపోతే అమ్మాయికి నంబర్ నా నంబర్ తెలియదు. అప్పుడు దట్టే మా పిల్ల వైజాగ్ లో ఉంది. ఇప్పుడు ఆ పిల్ల కూడా హైదరాబాద్ వచ్చేసింది. తన ఏజ్ ఎంత ఉంటుంది? అంతే 24 to 25 years. అయ్యో. ఆ పాప వచ్చి కూడా ఒక 3 years అయిందంటే అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ ఎంత అండి? 20, 21, 22 ఈ ఏజ్ లో ఉంటుంది. అంటే నీకు ఏజ్ లిమిట్ కూడా లేదా? మనవరాల వయసు ఆల్మోస్ట్ అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి సో ఇప్పుడు ఈ వీడియో వెళ్ళంగానే ఇందాకన్న ప్రాబ్లమే మీరు చెప్పారు కదా, ఏదో పాపం వాక్యం చెప్తున్నాడు కాబట్టి మేము బయట పెట్టట్లేదు అని. ఈ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మంది సాంప్రదాయాన్ని శుద్ధపోసం అని చెప్పుకునే పాస్టర్లు వస్తారు. బయటకు వచ్చేసి వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే అయ్యయ్యో ఓఫ్రై గారు ఇంత సేవ చేస్తున్నారు, అలాంటి ఆయన మీద నింద వచ్చేస్తుంది కాబట్టి అర్జెంటుగా దీన్ని ఖండించాలి, ఖండఖండాలుగా ఖండించాలని చెప్పేసి ఇదిగో ఈ మతోన్మాది లలిత్ కుమార్ ఎట్లా చేస్తున్నాడు, లేకపోతే అన్ని అబద్ధాలు చెప్తుందంటే ఎగేసుకుంటూ వస్తారు. ఒరే ఎదవల్లారా, అలా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటున్నారు ఎదవల్లారా గుర్తుపెట్టుకోండి, మీ కొంపల్లో కూడా ఆడవాళ్ళు వస్తారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఇట్లాంటి వాడి బారిన పడి నష్టపోతే అప్పుడు మీకు నొప్పి తెలిసి వస్తుంది. మతం కోసం కులం కోసం బతికే ఎదవలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనుషుల కోసం బ్రతకండి. మీ కొంపల్లో ఉన్న ఆడవాళ్ళకి జరిగితే నష్టం ఎంత బాధపడతారో ఊళ్ళో ఏ ఆడపిల్లకి జరిగినా కూడా అంతే కష్టం అంతే నష్టం అని గుర్తుపెట్టుకుని ఒక్కసారి ఎంపథెటిక్ గా ఆలోచించండి. అంతే సార్, వాళ్ళకందరూ ఇప్పుడనే తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకుని బయటకు వస్తే కరెక్ట్. ఈ ఇంటర్వ్యూ చేయటం వల్ల మహా అయితే మనకు 1 లక్ష 2 లక్షల వ్యూస్ వస్తాయేమో, అంతకుమించి ఏ ప్రయోజనం రాదు. కానీ అయినా ఈ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాము అంటే ఇలా బాధితులు ఇంకెవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ బయటకు వస్తే ఈ వ్యవస్థ యొక్క దోపిడీ ఏ విధంగా ఉంది, వీళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయని తెలిసి కొన్ని జీవితాలైనా రక్షించబడతాయి. ఎందుకంటే చాలా మంది వీళ్ళు అంటారు నీళ్లలో మునిగితేనో లేకపోతే యేసుని అంగీకరిస్తేనో రక్షణ అని చెప్పేసి. కాదురా బాబురే, ఇట్లాంటి పాపిస్టోళ్ల బారి నుండి మీ ఆడవాళ్ళని మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవటం అసలైన రక్షణ. ఆ రక్షణ మీకు మేము కల్పించాలనుకుంటున్నాం. కరెక్టే సార్, 100% కరెక్ట్. అది ఇప్పుడు కన్నా తెలిసిన వాళ్ళందరూ కూడా నేను చెప్పింది వాస్తవం అని నమ్మి బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, ఇప్పటికన్నా రండి. ఈ జరిగింది ఏంటన్నది ఈ వాస్తవాన్ని అందరు గ్రహించండి, చూడండి, అసలు బయట ప్రపంచాన్ని చూడండి ఏం జరుగుతుందో. ఎంత ట్రాన్స్ అంటే సార్ అది ఎట్లా అంటే బైబిల్ అంటుంది నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు, నా తండ్రి చిత్తం చేయ వాళ్ళే నా తల్లిదండ్రి. ఇది పట్టుకొని ఈ రోగ్స్ ఇట్లా పట్టుకొని ఈ డైలాగ్ ఇది ఒక్క దాన్ని ఏమంటారు వచనం, ఈ వచనాన్ని పట్టుకొని భార్యను చూడరు, అవసరం లేదు భార్యని రోడ్డు మీద వదిలేస్తారు. టైం టు టైం భార్యకి ఇంట్లోకి ఏమైనా అవసరతలు ఉన్నాయా, తినేవి ఉన్నాయా, వాళ్ళ నీడ్స్ ఏమున్నాయి చూడరు, తల్లిదండ్రిని చూడరు. మన ధర్మం ఏం చెప్తుంది, తల్లిని మించిన దైవం లేదని మన ధర్మం చెప్తే తల్లిని తండ్రిని పట్టించుకోవద్దని ఒక వచనం, మళ్ళీ క్లాష్ ఇంకోటి మళ్ళీ ఇంకో దగ్గర సన్మానించాలి. బైబిలా లేకపోతే ఏంది సార్ అది చెప్తారు కదండి. వీళ్ళందరూ బైబిల్ అంటే 2 అంచుల ఖడ్గం అని చెప్తారు, కానీ 2 నాలుకల పాము అనే చెప్పాలి, న్యాయంగా చెప్పాలి. అంతే 2 అంచుల ఖడ్గం అంటే ఒక వాక్యానికే 2 రకాల కోణాలు ఉండాలి. కానీ ఇక్కడ ఒక వాక్యాన్ని విభేదిస్తూ ఇంకో వాక్యం ఉంటుంది, అలాంటప్పుడు 2 నాలుకల ధోరణి అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఈ పాస్టర్లందరికీ డబ్బులు ఇస్తున్న గుంపు ఏదైతే ఉందో ఈ గుంపు అంతా కూడా కళ్ళు తెరుచుకోవాలి. ఎగ్జాక్ట్లీ, కొంపలు కూలిపోతున్నాయి అక్కడ. మీ ఇంట్లో వాళ్ళు పోషించడం ప్రోత్సహించడం వల్ల అమాయకుల జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఏంటి సార్, ఆయన నెల తిరిగేసరికి దాదాపు ₹1 కోటి 1.5 కోటి వస్తుంది ఆయనకి, రంజిత్ ఓఫిర్కి. అంత డబ్బుల్ని ఎన్ని ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాడు తెలుసా రంజిత్ ఓఫిర్. మీకు ఒకటి చెప్తా, రంజిత్ ఓఫిర్ చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళు తెరుచుకొని వినండి అమ్మా, చెవులు తెరుచుకొని. ఏంటంటే నేను చెప్పేది, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ విడోస్ అండ్ నెక్స్ట్ భర్తలు వదిలేసిన వాళ్ళు ఈ గుంపే ఉంటుంది సార్. అందులో నేను కూడా ఉన్నామన్నాడు దాకా వీళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళవన్నీ ఏంటంటే వీళ్ళకి అవసరతలు గడవక. అండ్ ఇంకో విషయం మీకు ఒకటి చెప్తా, నాకు ఎప్పుడు రంజిత్ ఓఫిర్ ఏం సహాయం చేయలేదు. మా అయితే ఒకసారి ఒక 5,000 ఒకసారి 2,000 ఇచ్చేడేమో, కానీ నాకే సహాయం చేయలేదు. నేను ఎప్పుడు దేహి అంటే ఆయన దగ్గర నేను ఎప్పుడు చేయి ఆపలేదు, అంత అవసరం కూడా నాకు రాలేదు. నా కష్టాలున్నా ఏమన్నా అప్పులు చేసుకున్నా నేను తిన్నాను తప్ప నేను ఎప్పుడు దేహి అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు తీసుకోవాలా. నెల జీతంలాగా తీసుకుంటున్నారు కదా అమ్మ, అయ్యా మీరందరు వినండి, మీకే తెలియాలి. ఫస్ట్ ఏంటంటే
క్యారెక్టర్ లేని ఒక వ్యక్తి చేత ఎవరో ఆయనకి దశమ భాగాలు ఇచ్చి, అంటే తినక ఆయనకి ఖర్చులకి డబ్బులు ఇచ్చి ఇట్లా కానుకలు ఇస్తే మీరు పోషింపబడుతున్నారు. సిగ్గు, శరము, మానం, అభిమానం ఇట్లాంటివి ఏమన్నా మీలో ఉంటే ఇప్పటి నుంచి అయినా స్వతంత్రంగా ఆయనే చెప్తున్నాడు కదా సార్ ఒక మాట, పేద పాస్టర్ని నా దగ్గర తింటున్నారు మీరు, మీకు ఒకరికి ఉద్యోగాలు చేసుకోవాలని లేవా? ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఆ మాటలు? ఆయనకు పెట్టే వాళ్ళకే ఆయన అంటున్నాడు, ఎవరికైతే ఆయన పెడుతున్నాడు అదే మాట అంటున్నాడు. అంటే వీళ్ళకి ఇప్పటికైనా తెలియాలి కదా సార్, బ్రెయిన్ ఇప్పటికైనా పనిచేయాలి కదా. వీళ్ళందరూ కానుకలు. మీకు తెలీదు కిరణ్ పాల్ ఎట్లాంటి వాడు తెలుసా? ఆయన ఎలాంటి వాడు అంటే, డబ్బులు ఏవైతే వస్తాయి చూసారు, కానుకలు వస్తాయి చూసారా, అవి బ్యూటీ పార్లర్స్ కి, కిరణ్ పాల్ ఫేషియల్స్ కి, మళ్ళీ భార్య ఫేషియల్స్ కి, హెయిర్ కట్స్ కి, మరదలే ఇవి సార్ వీళ్ళు. ఈ పాస్టరే కాదు సార్, ప్రతి పాస్టరు కష్టపడి సంపాదించి తెచ్చి ఇచ్చే దశమ భాగాల్ని, కానుకల్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఇది సార్ వాళ్ళు చేస్తున్న పని. దయచేసి కానుకలు ఇవ్వద్దు ఎవరు, ఇచ్చి మీరు నష్టపోవద్దు, తీసుకుని వాళ్ళందరూ ఆనందంగా జల్సాగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా సార్. ఇట్లా మంది మీద బతకడం దేనికి? పడద్దు కదా. అందరి దగ్గర డబ్బులు మింగుతున్నారు, మళ్ళీ చూస్తే ఏంటంటే దేవుడు వాక్యం చెప్తున్నా అన్నారు. వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకులు ఏంటి సార్? రోడ్డు మీదేగా వాళ్ళు. మరి వాళ్ళకి వీళ్ళందరూ ఎందుకు సహాయం చేయాలి? చేయొద్దు కదా. నేను ఇంకొకటి అయితే చెప్తా, ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారిని ఏ విధంగా ఇరికించాలని వాళ్ళు అనుకుంటున్నారో నా దగ్గర రికార్డింగ్ ఉంది, నేను అది కూడా బయటే తీసుకొస్తా. అండ్ నెక్స్ట్ ఈ పూర్ణిమ గ్రేస్ మీరు అందరు నమ్మినా నమ్మకపోయినా అది మీ కర్మ. ఇంకా నేనైతే ఒకటే చెప్పగలుగుతున్నా, ఈ పూర్ణిమ గ్రేస్ కూడా ఆయనతోటి ఇలా పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి ఇలా జరిగించిన ఆ పాపన బయటకు వస్తే కరెక్ట్, ఆ పాప బయటకు రాకపోతే ఇక తన కర్మ. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా డబ్బులు ఇచ్చి మొన్నటి దాకా పోషించాడు ఆయన. చెప్పంగా ఇప్పటికన్నా బయటకు వచ్చి అంతా చూపించుకుని ఇలా జరిగింది అని ఎవిడెన్స్ చూపించుకుంటే కరెక్టే. కొంతమంది కాక కొంతమంది అన్నా బయటకు వస్తారు, వాళ్ళన్నా అసలు ముందు చర్చి నుంచి బయటకు రావాలి సార్ వీళ్ళందరూ. ఒకప్పుడు నేను కిరణ్ పాల్ చర్చి నుంచి జనాలు బయటకు రావాలని కోరుకునేదాన్ని, ఇప్పుడు అంతకంటే ఘోరం ఈ చర్చ్ ఓఫిర్ మినిస్ట్రీస్. దీనిలో నుంచి ఇంకా అందరు బయటకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది సార్, నేను అదైతే చెప్పగలను. అందరు ఎవరి జీవితం వాళ్ళు బ్రతికితే కరెక్ట్, వాళ్ళకి ఏ ధర్మం అయితే ఉన్నదో, ఎవరో నిజదేవుడు అని ఇప్పటికైనా తెలుసుకుంటే కరెక్ట్. అంతేగాని అందులోనే కొట్టుమిట్టాడుతూ ఏసే నిజదేవుడు అని ప్రతికి వాళ్ళ మూర్ఖుల్ని ఎవరేం చేయలేరు. ఇంకా వాళ్ళని గొర్రెలు నిజంగానే గొర్రెలు అనుకుని మనం వదిలేయాలి అంతే, ఇంకేం చేయలేము. కానీ ప్రపంచం అంతా బాగుండాలని, మొత్తం అంతా శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదండి పాస్టర్లు. అట్లాంటి పాస్టర్ అయ్యండి వాడికి అంత పాడుబుద్ధి ఏంటి అసలు? ఇంకో విషయం కూడా మీకు చెప్తా అండి, ఏంటంటే చేతబడులు అన్నది మనం నమ్ముతాం, ఎందుకంటే మనకు తెలుసు మనకి వ్యతిరేకంగా మనం ఎవరికైనా శత్రువు అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనవి ఎట్లా అంటే మనవి తీసుకెళ్తారు. కొన్ని ఏమేంటి అంటే మన బాడీ పార్ట్స్ లో కొన్ని గోల్డ్లని, జుట్టని, ఇట్లా కనుబొమ్మలు, ఇట్లా బట్టలు ఇట్లాంటివి తీసుకుని వెళ్తారు, తీసుకెళ్ళి చేస్తారు అన్నది మనకి తెలిసిందే, హిందూయిజంలో అది తెలిసిందే. కానీ విచిత్రం ఏంటంటే మీకు విషయం చెప్తా, క్రిస్టియానిటీలో కూడా క్రిస్టియన్స్ పైన కూడా చేతబడులు జరుగుతాయని నమ్ముతారు వీళ్ళు. పాస్టర్లు, మెయిన్లీ పాస్టర్ల పైనే జరుగుతాయంట. అందులో కూడా ఎస్పెషల్లీ రంజిత్ ఓఫిర్ మీదే జరుగుతాయి. అవునా? ఎట్లా చెప్తారంటే వాళ్ళు ఉన్న ఇల్లు ఉంది కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది కదా KPHBలో, ఆ ఇంటికి 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే అతని మీద చేతబడి జరుగుతుంది అని. అదొక దాన్ని జనాల దగ్గర ఒక దాన్ని ఏమంటారంటే క్రియేట్ చేశాడు, అట్లా ఇమాజిన్ చేశాడు అనమాట అందరికి. క్యాన్సర్ కూడా చేతబడే కారణం అంటాడు. ఆబ్వియస్లీ ఖచ్చితంగా. ఏంటి అంటే నా మీద డైరెక్ట్ గా సాతాన్ నా రూమ్ లోనికే వస్తాడు, నా మీదే దాడి చేస్తాడని చెప్తాడు ఆయన. సాతాన్ అంత డైరెక్ట్ గా కనిపిస్తున్నాడు నాకు, నా మీద, ఎందుకంటే ముఖదర్శనం ఉందంట ఆయనకి. ఎవరైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళని తన మీద దాడి చేయడానికి వచ్చిన ఏ దురాత్మనైనా ఫేస్ చూడగలడంట, ఆయనకున్న టాలెంట్ అది ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు ప్రార్థనలు ఎట్లా చేస్తారు వీళ్ళు అంటే, నా మీద కూడా చేస్తారు, ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారు. మినిస్ట్రీలో నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని దేవుడు భూమి మీద లేకుండా చేయమని ప్రార్థన చేస్తారు. అవునా? ఎట్లా చేస్తారంటే, ప్రభువా ఎవరైతే అయ్యగారికి ఎవరైతే వ్యతిరేకంగా లేచారో, సత్యానికి వ్యతిరేకంగా, ఈయన ఒక సత్యవాది, రంజిత్ ఓఫిర్ సత్యవాది, మిగతా వాళ్ళందరూ అసత్యవాదులు. ఈ సత్యవాది మీద ఎవరైతే వ్యతిరేకంగా లేచారో వాళ్ళు కంప్లీట్ గా భూమి మీద లేకుండానే చేసేసాయి. ఇది గతంలో కూడా ఓఫిర్ తో చూసాను, సువార్త వ్యతిరేకులు ఇల్లు కూలిపోవాలి, రావాలి రావాలి అని. బైబుల్ ఏమో పక్కన వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపించుకున్నారు, ముక్కు మీద గుద్దితే మూడు చూపించమన్నారు అంటారు. మరి అన్ని ఇట్లాంటి ప్రార్థన చేస్తాడు. నైట్ మీరు స్పిరిచువల్ వార్ఫేర్ వస్తుంది, నైట్ ఆ ప్రేయర్ మీరు వినండి. ఇక రోదన ఏడుస్తూ వీళ్ళు చేసే ప్రార్థన ఏంటి అంటే,
ప్రభువా అయ్యగారి మీద ఎవరైతే వ్యతిరేకంగా లేచారో వాళ్ళు లేకుండా తీసే, భూమి మీద లేకుండా తీసేయి, భూమి మీద లేకుండా తీసే, భూమి మీద. ఎందుకంటే నేను కూడా చేసాను ప్రార్థన కాబట్టి నాకు కూడా తెలుస్తుంది వీళ్ళు చేసే ప్రార్థన. ఇప్పుడు నాకు కూడా చేస్తారు వీళ్ళు. నేనే ఆయనకి వ్యతిరేకంగా లేచాను, ఉన్నవి లేనివన్నీ నేను చెప్పానని నా మీద కూడా ప్రార్థనలు అలాగే చేస్తారు. ఇప్పుడు రోజు పక్కన కొంపలు కోల్చుకొని ప్రార్థన చేయకపోతే వాళ్ళ దేవుడు ఈయన కాపాడ్డా ఏంటండి? మరి నిజంగా రిజల్ట్ రావాలంటే వాళ్ళ దేవుడు విని నిజంగా భూమి మీద నుంచి లేకుండా చేసి ఉంటే మరి చాలా మంది పోవాలి కదా సార్. ఇప్పుడు ఇంక వ్యతిరేకంగా లేచి వెళ్ళిపోయిన. ఇంకొకటి అండి, బై మిస్టేక్ ఎవరన్నా చచ్చిపోతే, ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను చచ్చిపోయినాను అనుకోండి, అంటే ఈయన తిట్టాను కాబట్టి, ఈయన అన్నాను కాబట్టి నన్ను దేవుడు తీసేసాడని చెప్పుకుంటారు వీళ్ళు. వీళ్ళంతా యథార్థవంతులు. రంజిత్ తోఫీర్ రేపు క్యాన్సర్తో చచ్చిపోతే అదేంటంటే దేవుడు ఇంకా సమయం అయిపోయింది, ఆయనకి భూమి మీద ఆయనతో జరిగించుకోవాల్సిన పని జరిగించి దేవుడు ప్రణాళిక అంతవరకే ఉంది, తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు అని చెప్పుకుంటారు. దేన్నైనా సరే వాళ్ళకి అనుగుణంగా మార్చుకుని మాట్లాడగలిగిన కెపాసిటీ ఒక క్రిస్టియన్కి ఉంది సార్. మన హిందువులు అలా మాట్లాడలేము. మీరు చెప్పారు 2 నాలుకల వెర్షన్ మనం చేయలేము. ఏదైనా మనది ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడతాము. తప్పైతే అండ్ ఇంకోటి కూడా అనొచ్చు వీళ్ళు, మరి మీరు అంత యథార్థంగా ఉంటే మరి మీకు ఇట్లా జరగకూడదు కదా, మరి మీకు కూడా కష్టాలు అవన్నీ మీకు కూడా ఎందుకు వస్తున్నాయి, మీకు కూడా డబ్బు అవన్నీ రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదని మాకు చెప్పనే చెప్తుంది. మా ధర్మం ఏం చెప్తుంది అంటే కర్మఫలాన్ని ఎవడు తప్పించుకోలేడు, ఖచ్చితంగా కర్మను అనుభవించాల్సిందే. నేను ఏదైతే పుట్టిన దగ్గర నుంచి ఏదైతే జరిగించానో దాని ఫలం నేను పొందాల్సిందే. సో అదే అనుభవిస్తున్నాను అంతే. నేను దాన్ని నమ్ముతున్నాను. నా కర్మను, నేను చేసిన కర్మ అంటే క్రియను బట్టి, నేను ఏ క్రియ అయితే జరిగించానో దేవునికి వ్యతిరేకంగా, నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఏదైతే చేశానో దాన్ని బట్టి నా కర్మను నేను అనుభవించాల్సిందే. అందుకే అనుభవిస్తున్నాను ఖచ్చితంగా. నాకు డబ్బు లేకపోవడానికి, తిండి లేకపోవడానికి ఏ కారణం ఏదైనా కానీ నా కర్మఫలమే. అందుకే చెప్తున్నారు కదా, దేవుడు చూసి చూడకుండా అయినా విడిచిపెడతాడేమో కానీ కర్మ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు అని మన ధర్మం ఏం చెప్తుంది. దానికి భయపడి కూడా మనము పాపం చేయడం ఇదేం విచ్చలు పెడతాం కదా సార్. ఇది ఏం విచ్చలు పెడతాం ఇది. ఇందులో ఇప్పుడు మీ నోటీస్ కూడా వచ్చి ఉంటారు కదా, ఎంత మంది పాస్టర్స్ వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు చెప్పండి. మన దగ్గర కోకొల్లలో న్యూస్ పేపర్ కట్టింగ్స్. మరి అందరూ నిజదేవుడినే వెంబడిస్తున్న వాళ్ళైతే, యేసు నిజదేవుడు అయితే ఒక్కడికి కాబట్టి ఒక్కడికి కూడా మంచి బుద్ధి ఇవ్వలేదా? అదే కదండి వీళ్ళ టాలెంట్. ఇప్పుడు ఒక హిందువు క్రైస్తవుడిగా మారానని చెప్పేటప్పుడు, దొంగ సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఒకడేమంటాడు, నేను గతంలో పాపపు జీవితంలో బతికాను, వ్యభిచరించేవాడిని, తాగుబోతుని, జోదర్ని అని చెప్పేసి అంటాడు. కానీ క్రైస్తవ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా తాగుబోతులుగా, జోదరులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా, దొంగలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళల్లో పాస్టర్గా ఉంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ గురించి ఏందిరా అంటే, వాళ్ళు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు అని చెప్పేసి సొలికవుడు చెప్తారు. మరి మనం కూడా అది చెప్తాం, హిందుత్వంలో ఉండేవాడన్నా తప్పు చేస్తున్నాడు అంటే వాడు సనాతన ధర్మం విలువలు తెలుసుకోలేదు, వాడు కూడా అంతే. సనాతన ధర్మం ఎక్కడైనా పని కట్టుకుని నువ్వు దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, మోసం చేయి, ద్రోహం చేయి అని చెప్పిందా? చెప్పలేదు కదా. అవును, బైబిల్ కూడా వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే బైబిల్ కూడా ఆ మాట చెప్పట్లేదు కదా, నీతిగా బతకమని చెప్తుంది కదా వీళ్ళకి. ఒకటేనండి, కొన్ని బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయి. అవి ప్రతి మతం కూడా కాదు, ప్రతి ఒక్కడూ చెప్తాడు. అసలు ఏ చదువు ఇంగితం లేనోడు కూడా ఒరే మన వల్ల పక్కోడు బాధపడకపోతే చాలు అని చెప్పే చెప్తాడు. పూర్వ భారతదేశంలో పెద్దగా చదువులు ఉండే కదా అందరికీ. అంటే కొంతమంది చదువుకునే వాళ్ళు కానీ ఎక్కువ మంది శ్రమ చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. కానీ ఏ చదువు లేకపోయినా కూడా సమాజం విలువలతో బ్రతికిందంటే కారణం ఏంటంటే ఆ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాడికి కూడా కొన్ని విలువలు నేర్పాడు. దొంగతనం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మోసాలు చేయకూడదు, ఇవే చెప్తారుగా. ఇప్పుడు మనకి వేదం కూడా ఒకటే చెప్తుంది కదండి, సంగత్యత్వం సంవదత్వం అంటే మంచిగా మాట్లాడుకుందాం, మంచిగా కలిసి నడుద్దాం అని చెప్తున్నారు సమాజం మొత్తానికి గురించి కూడా. ఇంకెక్కడ వీళ్ళ నమ్మేది అసత్యము, అదే సత్యం అనుకొని బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అంతే తప్ప వీళ్ళకి ఏ నీతి లేదండి. క్రైస్తవులకి ఏ నీతి లేదు. ఇప్పుడు మోహపు చూపు చూస్తేనే తప్పు అనుకున్నప్పుడు ఈ ఆడపిల్లలతోటి ఈ చాటింగ్లు, ఈ వ్యభిచారాలు చేయడం, మానసిక వ్యభిచారాలు ఎట్లా అవుతుందండి? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే వ్యభిచరించుతున్నాడు. మరి ఎట్లా చేస్తున్నారు వీళ్ళందరూ? నీ కన్ను చూడకుండా నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ చేతిని అప్పుడే నరికేసుకోమని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన ఏదైతే ఈ మానసిక వ్యభిచారం రంజిత్ ఓఫీర్ ఏదైతే చేస్తున్నాడో ఈ వారసులందరూ కూడా ఈ ఓఫ్రిస్టులు, ఈయన వారసులే కదా వీళ్ళందరూ, ఈ ఓఫ్రిస్టులు అందరూ కూడా అదే పందాలో నడుస్తున్నారు. అందరూ అదే నడుస్తున్నారు. అందుకే వీళ్ళ అమ్మాయిలే కోరుకుంటున్నారు. ఇంకా ఏంటంటే భార్యల్ని కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఏదంటే దేవుడు నాకు ఇలేదు అంటున్నారు. దేవుడు నాకు ఇస్తే నేను తిండి పెడతా. అదేంటి పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా?
దేవుడు ఇస్తున్నాడో ఇవ్వట్లేదు తెలియదా? పెళ్లి చేసేసుకున్న తర్వాత దేవుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను తిండి పెట్టట్లా, రోడ్డు మీద వదిలేస్తారా? మరి అప్పుడు అదే చేస్తున్నారుగా వీళ్ళందరూ. దాన్ని ఈయన ఎందుకు ఖండించట్లేదు? ఈయన రైట్ పర్సన్ అయితే ఖండించాలి కదా అండి. ఖండించాలి కదండి. మరి ఖండించకుండా వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఆడపిల్లల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నాడు ఈయన? ఎగ్జాక్ట్లీ. అది ఆయన విచక్షణకి వదిలేద్దాం. ఆయనే ఆలోచించుకోవాలి. ఇంకా నేను చేసింది ఇది తప్పు అని వీళ్ళు నన్ను ఎంచి చూపిస్తున్నారు కాబట్టి నేను ఈ పందాలోనే ఉన్నాను, నన్ను నేను మార్చుకోవాలని ఆయన తెలుసుకోవాలి. అంతే నేనైతే చెప్పేది అదే. ఆయన ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఏదో చూసిన వాళ్ళు ఇప్పటికన్నా ఆ ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చి అందరూ సత్యాన్ని గ్రహించండి. మీ కళ్ళ ముందే జరుగుతుంది అని చూడలేని గుడ్డితనంలో ఉన్నారు. మీ కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాన్ని చూడండి. అందరూ చూసి అందులో నుంచి బయటికి రండి. వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో అలా బ్రతకండి. నేనైతే చెప్తా, ఎవరు రంజిత్ తోఫీర్ని వెంబడించొద్దు. నిజంగా మీరు చెప్తున్న విషయాలు ఆందోళనగాను భయంగా కూడా కాదు, భయంకరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం మాట్లాడుతుంది ఒక ఓఫర్ గురించి, ఓఫర్ మినిస్ట్రీస్ గురించి. ఇలాంటివి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నున్నాయి, దేశవ్యాప్తంగా ఎన్నున్నాయి, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు ఇలా అన్యాయం అవుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. సో చూద్దామండి ఎంతమంది మీలాగా ధైర్యంగా బయటకు వస్తారు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడుకోవటం అనేది ఒక యాంగిల్ అండి. కానీ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే భారతదేశమే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆలంబన ఏంటి అంటే స్త్రీమూర్తి. అలాంటి స్త్రీల ఆత్మాభిమానాన్ని లేకపోతే స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యము. కానీ ఎక్కడికి పోయినా కూడా స్త్రీ అంటే ఫస్ట్ చూసే ఆలోచన ఇట్లాగే వస్తుంది. చూద్దాం ఇటువంటి ఆలోచనని రూపుమాపటానికైనా సరే ఇంకొంతమంది బాధితులు బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ చెప్తారేమో చూద్దాము. అదేవిధంగా ఈ చర్చ్ పేరుతో కావచ్చు, లేకపోతే ఈ పాస్టర్ల పేరుతో కావచ్చు జరుగుతున్న ఈ మత మార్పిడి మాఫియా చేస్తున్న ఈ విశృంఖలత్వం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సమాజం నుంచి పోగొడటానికి మన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దామండి. అండ్ మోరోవర్ ఈ జర్నీలో మీ పోరాటంలో నేను కావచ్చు, హిందూ జనశక్తి తరఫున ప్రవీణ్, ఎక్స్ క్రిస్టియన్ నుంచి ఇంకా మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు సంపూర్ణంగా మా సహకారం ఉంటుంది. అదేవిధంగా మీలాగా ఎవరైతే బయటికి రావాలి అనుకుంటారో ఇంకా బాధితులు వాళ్ళందరికీ కూడా మా వంతు ప్రయత్నం, మా వంతు సహకారం మేము ఎప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉంటాము. అదేవిధంగా వాళ్ళ బాధల్ని ప్రపంచానికి తెలియచెప్పటం కోసం కూడా మా వేదిక ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.